నంబర్ 1 యారీరే, ఇది నంబర్ 1 యారీరే. వల్ల కాదని నాకు ఇక్కడే బాగుంది, కానీ ఎగిరెళ్తే ఇంకా బాగుంటుంది సెట్, ఇంకా బాగుంటుంది. అబ్బా డ్రామా లాప్రా, మేమంతా నీతో ఉన్నాగా. దీనికే కదనే అంత బెదిరిపోయింది. మెక్డానల్డ్స్ నంబర్ 1 సోడా చేసుకోండి నేడు నంబర్ 1 యారీ పండుగ. నగదు రహిత లావాదేవీలతోనే భవిష్యత్ అంతా ఉంటుందా? తెలుగు రాష్ట్రాల్లోనే ముందుగా ఈ ప్రయత్నం మొదలైందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ పై అవగాహన పెంచేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలేంటి? పెద్ద నోట్ల రద్దుతో భారీ మార్పులే కనిపిస్తున్నాయి. అవినీతిని పూర్తిగా అంతం చేసేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలు వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇందుకు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తి సహకారం అందిస్తుండటం విశేషం. ప్రజలు ఇబ్బందులు పడకుండా పూర్తిగా ఆన్లైన్లోనే నగదు లావాదేవీలు జరుపుకునేలా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ఆన్ చేయగానే 23 సంస్థలు కనిపిస్తాయని అన్నారు. వాటిలో దేన్నైనా ఎంచుకొని సేవలు వినియోగించుకోవచ్చని ఆయన తెలిపారు. నగదు రహిత లావాదేవీల ప్రోత్సాహానికి ఏపీ పర్స్ మొబైల్ వ్యాలెట్ ప్రారంభించామని, దీంతో బ్యాంకు సేవలని వినియోగించుకునే అవకాశం ఉందని చంద్రబాబు వెల్లడించారు. దీని ద్వారా నగదు బదిలీ కూడా చేసుకోవచ్చని, అయితే పెద్ద మొత్తం ఒకేసారి కాకుండా విడతల వారీగా నగదు బదిలీ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. రేపటి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే చేసిన వాళ్ళు డబ్బులు వస్తాయి, చేసుకున్న వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండదు. మీరు నేర్పించే వాళ్ళు కూడా పేరు వస్తుంది. మీడియాకి కనీసం ఒక 100 చేయండి. మీరు రాయడం కాదు, ఎవ్రీడే నిద్ర లేసని పేపర్లో చూస్తే చేతులు అరిపడి రాస్తున్నారు. ఈరోజు మార్పు నేస్తంతో ఏపీ పర్స్తో ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టాము. ఇప్పటికే ఒక 1000 మంది వచ్చారు, ఇంకా చాలా మంది వచ్చేదానికి అవకాశం ఉంది. మీడియా కూడా మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరు మార్పుకు నేస్తంగా తయారు కావాలి. రిజిడ్గా కూర్చుంటే నేను టెక్నాలజీ సెల్ ఫోన్ మాత్రం ఫోన్లకే వాడుకుంటాను అంటే కుదరదు. కష్టాలు ఉన్నప్పుడు అందరం కూడా దీన్ని ఒక పద్ధతి ప్రకారం తీసుకపోతే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇక్కడ ఇచ్చిన బెస్ట్ ప్రాక్టీస్ కూడా ఎల్లుండి మేము ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళా ఆల్ ఇండియా లెవెల్లో ఇవన్నీ కూడా సమీక్ష చేయాలనుకుంటున్నాం. మరోవైపు తెలంగాణలో కూడా నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే డిజిటల్ అక్షరాస్యతతో పాటు రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచే అంశంపై చర్చించడానికి ఐసీఐసీఐ బ్యాంక్ ప్రతినిధులు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆర్థిక లావాదేవీలను డిజిటల్ విధానంలోకి మార్చేందుకు, ప్రజలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ తెలిపారు. రానున్న కాలంలో దేశంలో అన్ని రకాల పన్నులు రద్దై బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఒక్కటే ఉంటుందని, కరెన్సీ రద్దు ఉద్దేశం కూడా ఇదే అన్నారు. సాధ్యమైనంత త్వరలో తెలంగాణ రాష్ట్రం పూర్తి స్థాయిలో డిజిటల్ విధానంలోకి వెళుతుందని, నగదు రహిత ఆర్థిక లావాదేవీలు జరిపే రాష్ట్రంగా నిలుస్తుందన్నారు. డిజిటల్ మిషన్ లో పూర్తి స్థాయిలో యంత్రాంగం భాగస్వాములు కావాలని, గ్రామాల్లో పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, ప్రభుత్వ ఉద్యోగులకు దీనిపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. నగదు రహిత విధానంలో భాగంగా మొదటి దశలో ప్రభుత్వంలో నడిచే ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ విధానంలో నడిపించాలని, ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్లు, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, ఇతర రంగాల ద్వారా వచ్చే ఆదాయాన్ని, కాంట్రాక్టర్లకు బిల్లులు, ఉద్యోగులకు జీతాలను ఈ ట్రాన్స్ఫర్ విధానంలోనే చేపట్టాలని ఆదేశించారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో నగదు రహిత లావాదేవీలను జరిపే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇది అభినందించదగ్గ విషయమే. వాస్తవానికి ప్రజలు కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కు పూర్తిగా అలవాటు పడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ మొబైల్, స్మార్ట్ ఫోన్లను ప్రతి ఒక్కరూ వినియోగిస్తున్న తరుణంలో ఆన్లైన్ లావాదేవీలు ఉపయోగించడం పెద్ద పనేం కాదు. గ్రామాల్లో సైతం క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ కొనసాగించేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి పూర్తి అవగాహన కల్పించాలి. ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు మొదలుపెట్టింది. ఇప్పటికే ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసుకునే వారి సంఖ్య పెరిగింది. పూర్తిగా ఆన్లైన్ లావాదేవీలకు అలవాటు పడితే అవినీతి సైతం అంతమవుతుంది. ఒక్కసారిగా చేసినటువంటి నిర్ణయం ప్రజలందరితో హర్షామోదాలకి సంబంధించినటువంటి ఒక అభినందనలు వచ్చాయి.
ఆ తరువాత క్యూ లైన్లతో ప్రజల్లో ఒక రకమైనటువంటి వైరాగ్యం, ఆ తర్వాత కొంతమేర ఆగ్రహం. అసలు క్యాష్లెస్ సొసైటీ సాధ్యమా? ఇప్పుడు ప్రశ్నలు. అసలు నిజంగా క్యాష్లెస్ సొసైటీ వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? నెట్వర్కింగ్, అదే సమయంలో కార్డ్స్, ఈ రెండు ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సాధ్యమవుతాయి? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, మరోవైపు తెలంగాణ, ఈ రెండు రాష్ట్రాలు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అవుతాయి? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంటూ ప్రస్తుతం మనతో ఉన్నారు శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ నాయకులు, తాడూరు శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు, సందీప్, సాఫ్ట్వేర్ నిపుణులు. సందీప్ గారు, అసలు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ అనేది సాధారణ ప్రజలకి సాధ్యమా? సాధారణ ప్రజలకి సాధ్యమంటే సాధ్యమని చెప్పగలుగుతాను. బట్ ఏంటంటే ముందుగా దీనికి అది వాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి మినిమం నాలెడ్జ్ అనేది ఉండాలి. బట్ చాలా మంది ఏంటంటే ట్రాన్సాక్షన్ చేయడానికి ముందెళ్తారు, ఓకే ఫైన్. బట్ చాలా మంది ఏంటంటే ఇప్పుడు క్రిమినల్స్ బాగా మనకు పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు ఏంటంటే మనకి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ తక్కువ ఉండడంతో మనకి ఎన్నో కేసులు రిజిస్టర్ అయినా జరిగినాయి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం క్యాష్లెస్ అవడంతో కంప్లీట్ ఆన్లైనే అవుతుంది కాబట్టి ఇంకా థ్రెట్ పెరిగే మనకు ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే టెక్నాలజీ ఎంత ఫాస్ట్ ఉందో క్రిమినల్స్ ఫాస్ట్ ఉన్నారు. థ్రెట్ గురించి తర్వాత ముందైతే క్యాష్, ఇప్పుడు ఒక డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ఉండి కూడా బ్యాంక్కి వెళ్ళి విత్డ్రా చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు ఎంతకాలం కూడా. అవును. వాళ్ళు అసలు ఆ కార్డుల్ని బయట కొనుగోలుకి ఎలా ఉపయోగించాలా? ఇప్పుడు కొనుగోలు కంటే ఇప్పుడు ఎక్కడ పోయినా ఇప్పుడు ప్రతిదానికి కార్డ్ తోటి మనం కొంటున్నాం, ఓకే. బట్ కార్డులో కొని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ వెళ్ళామనుకోండి, ఏం జరుగుతుంది అక్కడ చాలా మంది స్కిమ్మర్స్ వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ పర్సన్ అది ఫేక్ స్వైప్ మిషనా లేకుంటే జెన్యున్ స్వైప్ మిషన్ అనేది ఐడెంటిఫై చేయలేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. బట్ ఇట్లాంటి వాటిలో ఏంటంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఇలాంటి స్వైప్ మిషన్స్ మన ఎదురుగానే మనం స్వైప్ చేసుకోవాలి, అదొకటి. ఇంకొకటి ఏంటంటే మనకి ఏటీఎం మిషన్స్ దగ్గర కార్డ్ స్వైప్ చేస్తారు చాలా మంది. ఎక్కువైనా అవుట్స్కట్స్ ఏటీఎం మిషన్స్ మనం ఎక్కువ ప్రిఫర్ చేయదు, ఎందుకంటే అట్లాంటి వాటిలో ఏంటంటే స్కీమర్స్ ఉంటాయి మళ్ళీ దాంట్లో కూడా. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మనం స్వైప్ చేస్తామనుకోండి, మనం అమౌంట్ కానివ్వండి మన కంప్లీట్ కార్డ్ డీటెయిల్స్ స్టోర్ అయిపోతాయి. ఎక్కువ అవుట్స్కట్స్ లేకుండా ఏంటంటే పబ్లిక్ ప్లేసెస్ ఉన్నది, అటువంటి ప్లేసెస్లో మనం ట్రాన్సాక్షన్స్ అన్ని చేస్తే అది ఇంకా మనకి సేఫ్టీ అనమాట. రైట్. అంటే నెట్ బ్యాంకింగ్, చెక్, ఈ సిస్టమ్స్తో ఎంతవరకు పనులు చేయగలుగుతారు పబ్లిక్? ఇప్పుడు నెట్ బ్యాంకింగ్ అంటే ఫస్ట్ బ్యాంక్ వాళ్ళు కానివ్వండి, కామన్ యూజర్ కానీ ఫస్ట్ ఫోకస్ చేసింది ఫిషింగ్, ఫేక్ వెబ్సైట్స్ కోసం. అదే ఒక మేజర్ డ్రాబ్యాక్. చాలా మందికి ఏంటంటే తెలియదు అసలు ఇది ఫేక్ పేజా జెన్యున్ పేజా. ఒకవేళ ఫేక్ పేజ్ ఉంటే మనం ఎలా కనుక్కోవాలా, జెన్యున్ పేజ్ ఉంటే ఎలా కనుక్కోవాలా. ఒకవేళ మనం ఏదైనా లాగిన్ చేస్తున్నామంటే మనకి సిస్టమ్లో మన కీ లాగర్స్ రికార్డ్ అవుతున్నాయి లేదా, ఇలాంటి ప్రికాషన్స్ మనం తీసుకోవాలి. బట్ చాలా మంది ఏంటంటే ఎవరికి తెలియదు ఇది ఫేక్ పేజ్ ఎలా ఉంటుంది, జెన్యున్ పేజ్. సమస్యను చెప్తున్నారు నేను అనేది, పబ్లిక్ అసలు ఎలా వాడాలి, అసలు వాడటం బిగిన్ అయితే మీరు చెప్పే ఫిషింగ్ జరుగుతాయి. అవును. ఇప్పుడు వాడటం పెరగాలంటే ఫస్ట్ వీళ్ళకి మినిమం అవగాహన ఉండాలి. ఇప్పుడు ఫేక్ పేజెస్ జనరల్ లాగిన్ చేస్తుంటే మన కార్డ్ డీటెయిల్స్ అన్ని లీక్ అయిపోతాయి. ఇప్పుడు మన యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం లాగిన్ చేస్తామనుకోండి మన ఆన్లైన్ బ్యాంకింగ్లలో, అప్పుడు ఏంటంటే మొత్తం ఇన్ఫర్మేషన్ లీక్ అయిపోతుంది. అట్లాంటి వాటిలో ఏంటంటే వీళ్ళు తీసుకునే ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇప్పుడు లాగిన్ చేసేటప్పుడు చాలా మంది అంటే వర్చువల్ కీబోర్డ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది మనకి, డిజిటల్ కీబోర్డ్ అని పిలుస్తారు జన. ఈ వర్చువల్ కీబోర్డ్ ఎవరు వాడరు, ఎందుకంటే ఈ వర్చువల్ కీబోర్డ్ బ్యాంక్ వాళ్ళు ఎందుకు ఇచ్చారంటే ఈ ఫేక్ పేజెస్లో వర్చువల్ కీబోర్డ్ ఉండదు, ఒరిజినల్ పేజెస్లో మాత్రమే ఇది ఉంటుంది అనమాట. సో ఇంకా మనము ఆన్లైన్ చేసేటప్పుడు హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ మళ్ళీ రెండు డిఫరెన్సెస్ ఉంటాయి. చాలా మందికి హెచ్టిటిపి అంటే ఏంటి తెలియదు, హెచ్టిటిపిఎస్ అంటే ఏంటి తెలియదు. సో ఇవేంటి ఇవన్నీ కూడా మనం ముందు అబ్జర్వ్ చేసుకోవాలి ఏదైనా బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసి. ఇప్పుడు ప్రభుత్వాలు దీని మీద అవగాహన కల్పిస్తామంటున్నాయి. అవగాహన కల్పించడానికి ఆల్రెడీ ఇప్పుడు శిబిరాలు పెట్టారు, చాలా చోట్ల ప్రయత్నం జరుగుతూ ఉంది. అది ఆల్ టోటల్ పబ్లిక్ అందరికి వెళ్ళాలంటే ఎంత టైం తీసుకుంటుంది? ఇప్పుడు అందరికీ ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్ వెళ్తుందో అవేర్నెస్ అంత ఈజీగా మనం స్ప్రెడ్ చేయలేం. ఎందుకంటే అవేర్నెస్ మనం స్ప్రెడ్ చేయాలంటే అవేర్నెస్ తర్వాత ముందు అసలు వాళ్ళకి అసలు అవగాహన, కార్డుతో మనం స్వైప్ చేసి కొనుక్కోవచ్చు, కార్డుతో మనం ఈ ట్రాన్సాక్షన్ చెయ్యొచ్చు, అట్లాగే ఒక పేటిఎం ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ సిస్టమ్స్ తోనూ ఇవి కొనుక్కోవచ్చు. బయటికి వెళ్ళినప్పుడు మనం ఒక సూపర్ బజార్కి వెళ్తే పేటిఎంతో డబ్బులు కట్టచ్చు, టిఫిన్ సెంటర్కి వెళ్తే కూడా కట్టచ్చు. ఇట్లాంటి అవగాహన రావడానికి ఎంత టైం పడుతుంది? ఇది పెద్ద భయంకరమైన కష్టం అంటే ఇదేదో ఆలు ఏబిసిడీలు నేర్చుకున్నంత కష్టమా, లేకపోతే అంటే ఇదేదో ఒక టఫ్ లెక్కనే కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే చాలా మందికి మినిమం స్కిల్స్ ఉంటే ఇవన్నీ అవగాహన పెంచితే కూడా అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది. నాలెడ్జ్ లేనప్పుడు మనం ఎంత అవగాహన పెంచినా కూడా అజ్ఞానంలో ఉన్నారు ప్రజలు. ఈవేళ పల్లెటూళ్ళల్లో ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకు కూడా కార్డ్స్ ఉన్నాయి, డెబిట్ కార్డ్స్ ఉన్నాయి, క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. వాళ్ళు నెల నెల డబ్బులు వడ్డీలు లెక్కలు కట్టుకుంటున్నారు, వచ్చే డబ్బులు లెక్కలు కట్టుకుంటున్నారు. వాళ్ళ అజ్ఞానంలో ఉన్నారన్న మన అజ్ఞానం తప్పించి మాక్సిమం అయితే వాళ్ళకు కూడా బ్యాంకింగ్ సిస్టమ్ మీద అయితే అవగాహన ఉంది. పల్లెటూళ్ళలో ఉన్నటువంటి పాలు అమ్ముకునే, పెరుగు అమ్ముకునే, కూలి పని చేసుకునే వాళ్ళకు కూడా ఇప్పుడు కార్డ్స్ ఇచ్చారు ఉపాధి హామీ పథకంలో. కాబట్టి కార్డ్స్ అందరికీ ఉన్నాయి. వాటికి సంబంధించి ఇలా కొనుక్కోవచ్చు, మీరు ఏ షాపుకు పోయినా సరే
ఇలాగా తీసుకెళ్లి ఆడి కార్డు ఇస్తే స్వైప్ చేసుకుని అమౌంట్ తీసుకుంటాడు లాంటి నాలెడ్జ్ని మనం అందించలేమా? అందించలేమంటే అంత ఈజీగా అందించలేము. ఎందుకంటే ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ ఎంతో మంది విక్టిమ్స్ అయిన రోజులు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఎంత కంప్యూటర్ నాలెడ్జ్ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళకి ఇది కొనుక్కోండి మీరు తప్పేం లేదని చెప్పలేమా? అంటే అది మనం ఐడెంటిఫై చేయలేము కదా సార్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు ఏదైనా కొనుక్కోవడానికి వెళ్తున్నారంటే వాళ్ళు బ్లైండ్ గా కార్డు ఇచ్చేస్తారు. అది ఏం జరుగుతుంది అనేది అబ్జర్వ్ చేయడానికి. సో బై మిస్టేక్ ఎక్కడైనా స్వైప్ చేశారనుకోండి, అప్పుడు మన ఇన్ఫర్మేషన్ కూడా లీక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అంటే కామన్ యూజర్ ఐడెంటిఫై చేయలేరు. అట్లాంటిది మన సిటీలో ఇన్ని జరిగిన తర్వాత విలేజెస్లో అయితే అది చాలా డిఫికల్ట్. ఎందుకంటే విలేజెస్లో ఎలా ఉంటుందంటే అక్కడైతే అంతేగా ట్రాన్సాక్షన్స్ ఏముండవు అండ్ పిఓసి మిషన్స్ కూడా అంత ఎవరు వాడరు అక్కడ. బట్ ఇప్పుడైతే వాడాల్సి వస్తుంది కాబట్టి అవగాహన పెంచాలంటే వాళ్ళకి మినిమం స్కిల్స్ ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఇప్పుడు మన కంప్యూటర్ గురించి మనం ఏదైనా డిస్కస్ చేస్తాం అనుకోండి, ఎంత చెప్పినా వాళ్ళకి అర్థం కావద్దు. ఇప్పుడు డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ ఉంది, మన ఆల్రెడీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని స్టార్ట్ చేశారు. చాలా మంది ఏదో కొద్దిగా మినిమం స్కిల్స్ నేర్చుకోగలరు, బట్ ప్రాక్టికల్ గా చేయలేరు ఎవరు కూడా అక్కడ. రైట్. శ్రీనివాస్ గారు మీరేమంటారు? తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఫస్ట్ మద్దతు ఇచ్చినటువంటి ప్రభుత్వం, అదే సమయంలో పబ్లిక్ ని కూడా ప్యానిక్ కావద్దని పిలుపునిచ్చినటువంటి ప్రభుత్వం. అదే సమయంలో ఇప్పుడు డిజిటల్ లిటరసీకి సంబంధించి వేగంగా చేస్తున్నారు. ఇంకోటి ఏ ప్రభుత్వం చేయింది వాలెట్ అనేటువంటి సిస్టమ్, ఇప్పుడు పేటిఎం లాంటి వాలెట్ ని ప్రభుత్వమే ముందుకు తెస్తుంది. వీటి ద్వారా ప్రజలకు ఏం చెప్తారు? నిజంగా ప్రజల్ని మీరు చైతన్యవంతులు చేయగలుగుతారు వాటికి వాడే వ్యక్తికి? చేయొచ్చు. 100% చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేస్తే ఏదైనా సాధ్యమే. అందులో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దాని మీద ఆలోచించుకునే చేయగలిగేటటువంటి సాధ్యం అయ్యేటటువంటిది ముఖ్యమంత్రి గారు మేము చూసినటువంటిది. వారు ఏదైనా వారిని ఒక మాట అన్నారంటే సాధించగలుగుతారు. మీరు చూసారు రాజకీయంగా కూడా ఏదో రాష్ట్ర సమస్య కానీ రాష్ట్ర ఏర్పాటు కానీ తదనంతరం మనం చాలా సమస్యలలో ఈ రాష్ట్రాన్ని పురోగమృద్ధిలో భారతదేశంలో తెలంగాణ గురించి చర్చించుకునే విధంగా వివిధ సంక్షేమ పథకాలలో వివిధ రాష్ట్రాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు జరిపే విధంగా అవి సంక్షేమ పథకాలైనా సరే ఇంకా అభివృద్ధి పథకాలైనా సరే వినూత్నంగా ముందుకు పోతా ఉన్నాం. ఇది కూడా భారతదేశంలో మీరు అన్నారు ఇంతకుముందు మాట్లాడుతూ, వారి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోగానే ఎంబడే తీసుకున్న నిర్ణయం మీద మనం ఏదో బేవోష్ అయిపోయి కింద పడిపోతే నష్టపోయేది రాష్ట్ర ప్రజలే. ఇప్పుడు మనం నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకున్నప్పుడు ఒక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ముఖ్యమంత్రి గారు వెంటనే తేరుకొని మనం అరే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదన్నా కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర మారుమూల గ్రామాలలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంది. అందులో కేసీఆర్ గారు ముద్ర ఇక్కడ రాష్ట్ర ప్రజలలో మారుమూల గ్రామాలలో ఏ పని చేసినా ఇప్పుడు కేసీఆర్ గారు అన్నట్టే వారు ఆలోచన విధానం ఉంటుంది. కేంద్రంలో ప్రభుత్వం ఉంది, అక్కడ మోడీ గారు ప్రధానమంత్రి కూడా తెలియకపోయి ఉండవచ్చు, కేసీఆర్ గారు అంత పోయినారు వారి బ్రెయిన్స్లలో. కాబట్టి ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం దేని గురించి తీసుకున్నారు? ఒకటి బ్లాక్ మనీ, రెండోది కరప్షన్. ఈ రెండింటిని ఏరివేయడానికి తీసుకున్నప్పుడు నిర్ణయం మంచిదే అని మనం అందరం, అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు దేశవ్యాప్తంగా మీ దృష్టికి కూడా నేను ఒకటి తీసుకురావాలి. పదే అన్ని ప్రతిపక్షాలు ఈరోజు దేశవ్యాప్తంగా ఏమంటున్నాయంటే నిర్ణయం మంచిదే, అమల్లో లోపాలు ఉన్నాయి. ఎస్, అమల్లో లోపాలు ఉంటే సరిదిద్దుకునేటియే కదా. నిర్ణయం మంచిదైనప్పుడు అమలులో లోపాలు అన్నప్పుడు లోపాలను సరిదిద్దుకునే అవకాశం మనకు డెఫినెట్గా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది? రాష్ట్ర ప్రభుత్వాలుగా మన తక్షణ కర్తవ్యం, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిమిషాల మీద ఆ రోజు కేంద్ర ప్రభుత్వానికి ఒక సలహా ఇచ్చినాం. జిహెచ్ఎంసీ ఉందండి, లేకపోతే ఎలక్ట్రిసిటీ బిల్స్ ఉన్నాయి, స్టేట్ సంబంధించినటువంటి ఏ బిల్లులైనా అది సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఇది కానీ మీరు ఆ బిల్స్ని చెల్లింపే విధంగా మనం నిర్ణయం తీసుకుందాం అనగానే కేంద్రం కూడా మంచి నిర్ణయం కాబట్టి అమలు పరిచింది. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సలహాను దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ జరిగింది. లోకల్ బాడీస్ అన్ని ఇప్పుడు పరిపుష్టమైనవి. అట్లనే రేపు రాబోయే కాలంలో డిజిటల్గా మనం ముందడుగు వేస్తే డెఫినెట్గా కరప్షన్ కానీ, మన ముఖ్య ఉద్దేశం ఏంటి? కరప్షన్, బ్లాక్ మనీ. ఇది నిజంగా ఎరాడికేట్ అవుతుందా? కార్డ్ సిస్టమ్ వల్ల ఫెసిలిటీ అవుతుందా? మనం ఎక్కువ డబ్బుల్ని కూడా కట్టలు జేబులలో పెట్టుకొని పోయే కంటే కూడా ఈ డిజిటల్ కార్డు పెట్టుకొని ఆల్రెడీ ఇది మనం వివిధ దేశాలలో ఆల్రెడీ మనం చూస్తున్నది. కాబట్టి ఇంప్లిమెంట్ కొత్తగా మనం పైలట్ ప్రాజెక్ట్ ఈ దేశంలోనే మనం చేస్తున్నాం. ప్రపంచ దేశాలకు మనమే ఫస్ట్ మార్గదర్శకం ఏం కాదు, వివిధ దేశాలలో ఇప్పుడు వాడకంలో ఉన్నాయి. కాబట్టి వారు వాడుతున్నటువంటి టెక్నాలజీని కానీ లేకపోతే వారు వాడుతున్నటువంటి విధానాన్ని కానీ దానివల్ల ప్రజలకు ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి, నిజంగా ఇప్పుడు ప్రజలు అనుకుంటున్నటువంటి బ్లాక్ మనీ కానీ కరప్షన్ కానీ చెక్ పాయింట్ పెట్టగలిగినప్పుడు డెఫినెట్గా మనం ముందుకే పోవాలి తప్ప వెనుకడుగు వేయొద్దు అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అందుకే టీ వ్యాలెట్ కానీ ఈరోజు మాకు డైనమిక్గా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐటీ మీద మొన్ననే ఇప్పుడు సోదరుడు పదే మన అంటే అప్రెహెన్షన్, వారు హ్యాకింగ్లో ఉన్నారు కాబట్టి నిష్ణాతులు కాబట్టి అప్రెహెన్షన్స్ చెప్తా ఉన్నారు. నిజంగా కూడా అది పోస్ట్ అమలు పరిచిన తర్వాత పోస్ట్ మెజర్స్ మనం తీసుకునేది, అది ప్రీ మెజర్స్ కాదు. ఒక్కొక్కసారి మనం కార్డ్ సిస్టమ్ అమలు పరుద్దాం అనుకున్నప్పుడు కార్డ్స్ వల్ల ప్రజలకు ఉపయోగం ఉందా లేదా, కార్డ్స్ ప్రజలు యూజ్ చేయగలుగుతారా లేదా,
వారిని ఏ రకంగా ఎడ్యుకేట్ చేయాలి, వారిని ఏ రకంగా మనం అందరినీ ప్రజల్ని ఈ కార్డు సిస్టంలో మనం పర్చేజ్ చేస్తే ఇన్ని లాభాలు ఉన్నాయని వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం, ఈ రకంగా స్వచ్ఛంద సంస్థలు కూడా మనం తీసుకోవడం కానీ ఐటీ సొల్యూషన్స్ ప్రభుత్వ పరంగానే మనం తీసుకున్నప్పుడు ఇంకా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు తెలుసు కేటీఆర్ గారు సొల్యూషన్ ఏది సెక్యూరిటీ సర్వీసెస్ మీద కూడా రీసెంట్ గా వివిధ దేశాల ప్రతినిధులతో, బహుశా వారు కూడా ఉండొచ్చు ఒక ప్రతినిధిగా, వారితో మీటింగ్లు పెట్టడం జరుగుతూ ఉంది. మొన్ననే జరిగింది. మరి సైబర్ వారియర్స్ దాన్ని ఏదో అన్నారు. సో వాటిని అంటే కాంబాట్ చేయడానికి వాటిని కేటీఆర్ గారు పదే పదే వాటి మీద చేస్తా ఉన్నారు. భారతదేశంలో నేను అనుకుంటా సెక్యూరిటీ సొల్యూషన్స్ మీద ఆలోచించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, సైబర్ సెక్యూరిటీ మీద సొల్యూషన్స్ మీద ఆలోచించినటువంటి ప్రభుత్వం, విదేశాల నిపుణులతో మాట్లాడినటువంటి ప్రభుత్వం, కేటీఆర్ గారు డైనమిక్ గా కేసీఆర్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం పోతుంది కాబట్టి మంచి జరుగుతుంది అనుకుందాం. మీరు కూడా ఇటువంటి వాటికి సహకరిస్తున్నారు కాబట్టి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవడానికి మనకు ఆస్కారం ఉంది. రైట్. శ్రీనివాస్ గారు, తెలుగుదేశం ప్రభుత్వం పర్స్ అనేటువంటి సిస్టమ్ తీసుకొచ్చింది. అది పబ్లిక్ అవగాహన కలిగించడంతో పాటు ఈ సిస్టమ్స్ గ్రామీణ ప్రాంతాల దాకా వెళ్తాయని నమ్ముతున్నారా? అంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం తీసుకుంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. మరి ఆ నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల మీద ఉంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా కామన్ మ్యాన్కి ఇబ్బంది లేకుండా మరి ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది రావాలి. దాంట్లో భాగంగానే పల్స్ మొబైల్ వ్యాలెట్ కానీ ఇప్పుడు ఆన్లైన్ లావాదేవీల మీద కూడా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వం అవగాహన కల్పిస్తుంది. అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ఇప్పుడు హైటెక్ సిటీ తీసుకోండి, వాళ్ళు ఇంతకుముందు అమెరికా వెళ్ళేవాళ్ళు మన వాళ్ళంతా కూడా సాఫ్ట్వేర్ దాని మీద. ఈరోజు హైదరాబాద్లో ఉంటున్నారు కానీ అమెరికా వెళ్ళడానికి ఎవరూ కూడా ఉత్సాహం చూపిస్తలేదు. అంటే టెక్నాలజీ విషయంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఆయనకు ఒక విజన్ ఉంది. మొదటి నుంచి కూడా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాలు ఏ విధమైన టెక్నాలజీని వాడుతున్నారు, పారదర్శకంగా ఉండాలి. ఎప్పుడు అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్ పారదర్శకంగా ఉండాలంటే డెఫినెట్గా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అయితేనే అది ఉండిద్ది అనేది నమ్మే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అయితే ఇవాళ బ్యాంక్స్ కానీ ఇంకో దాంట్లో కానీ ఎక్కడైనా కూడా మరి ఇటీవల టోల్ ప్లాజాస్ ఇష్యూస్లో కూడా ఈ ఏవైతే స్వైప్ మిషన్స్ వర్క్ చేయటం వల్ల కిలోమీటర్ల దూరం కూడా ఇవన్నీ కూడా రావటం జరిగింది, ట్రాఫిక్ జామ్ అవటం. అంటే ఈ సిస్టమ్ పెట్టేటప్పుడు కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనేది జరిగింది. కేంద్ర ప్రభుత్వం కొంత అడ్వాన్స్గా ఇదంతా కూడా ఈ సిస్టమ్ అంతా కూడా యాక్టివేట్ చేస్తే బ్రహ్మాండంగా ఉండేది. అయితే కొన్ని లోపాలు సహజంగా అంటే ఒక పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు దేశ భవిష్యత్తు కోసం, దేశ ఆర్థిక వ్యవస్థని పటిష్టం చేయడం కోసం, అవినీతిని అంతం చేయడం కోసం నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని దేశ ప్రజలందరూ కూడా బలపరచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇదేది కూడా క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది అసాధ్యం కాదు. డెఫినెట్గా దీన్ని చిత్తశుద్ధితో ప్రభుత్వాలు చేయాలి. అదేవిధంగా స్వచ్ఛంద సంస్థలు కానీ ప్రతి స్థాయిలో కూడా అంటే ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్కి ఒక అవార్డ్స్ లాగా పెట్టి అంటే అన్ని శాఖల్లో గవర్నమెంట్ శాఖల్లో కానివ్వండి, మరి అదేవిధంగా బయట ఉన్నటువంటి మరి ఏదే ఈ ఇండస్ట్రియలిస్టులు కానివ్వండి, ప్రతి రంగంలో కూడా దీని మీద ఒక పెద్ద ఎత్తున ఒక సెమినార్స్ లాంటివి చేసి ప్రజల్ని పెద్ద ఎత్తున చైతన్యపరచాలి. అప్పుడే దీనికి అనుకున్నటువంటి లక్ష్యాన్ని మనం చేరుకోగలము. దీని విషయంలో డెఫినెట్గా కష్టపడాలి. ఇది అసాధ్యం అయితే కాదు. రైట్. తాడూరు గారు, ఇక్కడ ఒక కీలకమైన ఇష్యూ ఏంటంటే అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ప్రచారం చేస్తున్నాయి ఇది బాగుంది మంచిది అనేది. కానీ ఇక్కడ అలా కొనడానికి సిద్ధమే జనం, అలా అమ్మడానికి సిద్ధపడేలా వ్యాపారులకి ఒప్పించడం అనేది చట్టం అన్నా చేయాలి, లేదా సీరియస్గా వాడినన్నా చేయాలి. ఓపీఎస్లు సిస్టమ్స్ అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాని దాకా కూడా అవసరం లేకుండా పేటిఎం లాంటి వాటితో వాలెట్ సిస్టమ్స్ తో ప్రతి షాప్ వాళ్ళని అనుసంధానం చేయొచ్చు. కానీ షాపులోళ్ళు దానికి ఒప్పుకోవట్లేదు. దానికి కీలకమైన అంశం ఏంటంటే ఇప్పటిదాకా వాళ్ళు 10,000 25,000 వ్యాపారం జరుగుతుందని చెప్తారు. ఇప్పుడు ఈ లెక్కను చూస్తే లక్షల వ్యాపారం అనేది బయటపడుద్దని. కాబట్టి అట్లాంటి వ్యాపారుల చేత ఆ పని చేయించాలి అంటే అదొక యుద్ధ ప్రాతిపదికన చేయాల్సినటువంటి అవసరం. 100% మీతో ఏకీభవిస్తున్నాం. మీరు ఇచ్చిన సలహా ఇది ఏదైతే ఆలోచన నిజమే, ఆ రకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి. డెఫినెట్గా మనం అమ్మినప్పుడు అదే కాదు, ఇంకా స్టేట్ నిర్వహిస్తున్నటువంటి శాఖలలో కూడా అది మనం రిజిస్ట్రేషన్ శాఖ మనం ఉదాహరణ తీసుకుందాం. అది గవర్నమెంట్ రేటు అఫీషియల్గా ఒకటి ఉంటుంది, మామూలుగా మార్కెట్ రేట్ ఒకటి ఉంటుంది. మిగతాదంతా డబ్బు రూపంలోనే మనం బ్యాగ్స్ రూపంలోనే మోసుకెళ్ళి ఇప్పుడు ఆ పరిస్థితికి చెక్ పాయింట్ అవుతుంది మన కార్డ్ సిస్టమ్. అమ్మేవాడి దగ్గర కొనేవాడి దగ్గర డబ్బులు తక్కువైనప్పుడు దాన్ని బట్టే డబ్బులు ఉంటాయి. కాబట్టి డెఫినెట్గా మనకు కొంత కంట్రోల్ అవ్వడానికి ఉంటుంది. అది ప్రైవేట్ షాపింగ్ అయినా కానీ గవర్నమెంట్ అయినా కానీ ఆన్లైన్ పేమెంట్సే కార్డ్ సిస్టమ్ పేమెంట్సే ఉన్నప్పుడు
మనకు డెఫినెట్గా మీరు అన్నటువంటి ఆలోచన వాటిని చైతన్యపరచాలి. వారి మీద ఒకవేళ వీలవుతే మీరు ఇచ్చినటువంటి సలహాను పాటించి ఆదేశాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. దేనికైనా మనకు చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి. రైట్. సరే, ఇప్పుడు ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నప్పుడు రేపు ఇబ్బందులు రావా అంటే కొంతవరకు ఇబ్బందులు కూడా రావచ్చు. బాలారిష్టాలు మీకు తెలుసు, మీరు ఇంత సీనియారిటీ ఉన్న జర్నలిస్ట్ కాబట్టి మీకు తెలుసు, బాలారిష్టాలు తప్పకుండా ఒక కొత్త పథకానికి కానీ కొత్త చర్యకు కానీ కొన్ని ఉంటాయి, యాక్షన్ అండ్ రియాక్షన్ ఉంటుంది. డెఫినెట్గా చిత్తశుద్ధి మనం అన్నట్టు ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి కాబట్టి ప్రభుత్వమే చెయ్యాలనుకుంటున్నప్పుడు డెఫినెట్గా మనం సక్సెస్ అవుతాం. అందులో మనం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా మెజర్స్ తీసుకున్నాం కాబట్టి ప్రజలు అల్లకొల్లలు కాకుండా ఈరోజు ఇంతవరకైనా మెజర్స్ తీసుకున్నాం మనం. సో ఈరోజు జిహెచ్ఎంసీ ఇవన్నీ ట్యాక్సులు కూడా కార్డ్ సిస్టంలో పేమెంట్ తీసుకుంటా ఉన్నాం. రాబోయే కాలంలో దాన్ని ఇంకా అంచెలంచెలుగా పెంచుతూ ముందుకు పోవడం కానీ మీరు ఇమీడియట్ గా చూడండి. మీరు టీ వ్యాలెట్ అనేది మన ఫస్ట్ దేశంలోనే మన ఫస్ట్ రాష్ట్రం ప్రకటించడం. సో ఆ టీ వ్యాలెట్ ఏ రకంగా ఉండాలనేది ఐటీ శాఖ మాత్యులు దాని మీద, ఎందుకంటే వారే స్వయంగా ఐటీ రంగంలో కొంత నిపుణులు ఈరోజు విదేశాల్లో ఉన్న ఐటీ రంగ నిపుణులతో వారు చర్చలు జరపడం, మనం ఎన్నో పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు మన రాష్ట్రానికి రావడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం. తప్పకుండా వారు ఎన్డీఏలో భాగస్వామ్య పక్షులు, తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ వారి మీద ఇంకా ఎక్కువ బాధ్యత ఉంది. మేము భాగస్వామ్యం లేకున్నా ముందుకు వస్తున్నామంటే ఎంతో కొంత మంచి ఉపయోగం ఈ ప్రజలకు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వమైనా మనదైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వమే, ముందుకు పోదాం, గో హెడ్, ఇంకా వెనుకకు పోయే సమస్య లేదు. ఈ రోజు మోడీ గారు ఒకవేళ వెనుకకు పోయినా ప్రపంచ దేశాల పటంలో వారిని కించపరిచినట్టుగా కూడా ఒక దేశ ప్రధాని ఇంత నిర్ణయం తీసుకొని రోల్ బ్యాక్ అయ్యేటట్టు ఉంటే కూడా ప్రపంచ దేశాల ముందు మనం చిన్నపోతాం. ఒక్కొక్కసారి మనం నిర్ణయం మంచిదో చెడ్డదో కానీ ముందుకు పోయేటటువంటి ప్రసక్తిలో కొంతవరకు వారు అడిగినారు కొంత సమయం, 50 రోజుల సమయం. రాష్ట్ర ప్రభుత్వాలుగా మనం కూడా సహకరించి చూద్దాం. మనం దానికి ఉన్నటువంటి రిజల్ట్ ఇప్పటి వరకు ప్రపంచ దేశాల్లో వ్యాపారస్తులని రెడీ చేయటం అనేది కీలకం అవసరం కదా. వ్యాపారస్తులు ఈవేళ దాదాపుగా ఈ విషయం వచ్చిన తర్వాత చాలా మంది కార్డు సిస్టమ్ ద్వారా, ఫోన్ సిస్టమ్ ద్వారా, వ్యాలెట్ల ద్వారా కొందామని వెళ్తున్నారు. కానీ షోరూమ్లు లేకపోతే పెద్ద రెస్టారెంట్లు మాత్రమే యాక్సెప్ట్ చేసి ఈ మధ్యన కొన్ని కూరగాయల వాళ్ళు వీళ్ళు కూడా పెట్టారు. కానీ మిగతా కాస్త మంచి బిజినెస్ ఉండి కూడా ఇది పెట్టడానికి సిద్ధపడనటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇంతవరకు కూడా సాయి గారు ఇప్పుడు ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీలలో ఆల్రెడీ కార్డ్స్ మేజర్ గా చాలా మంది ఈవెన్ స్టూడెంట్స్ కూడా వాడుతా ఉన్నారు కార్డ్ సిస్టమ్. సో కొంతవరకు మనం ఉన్నాం. ఇది ఉన్నదాన్ని ఇంకొద్దిగా రీచ్ రూరల్ ఏరియాకి ఎట్లా చేర్చాలనేది మనం ఆలోచించాలి. ఇక్కడ రైతులు ఏ రకంగా, రైతాంగం లేదా గంపల మీద అమ్మే కూరగాయల వాళ్ళు ఏ రకంగా మెయింటైన్ చేయాలి, లేదా ఫ్రూట్ వెండర్స్, మా ముఖ్యమంత్రి గారు అన్నారు బనానాలు కొనాలంటే లేకపోతే చిన్న ఏమన్నా కొనాలంటే ఏ రకంగా, ఇవన్నీ కూడా ఉన్నాయి మనం. సో ఎట్లా మనం గ్రామానికి రీచ్ అవుతాము ఈ డిజిటల్ టెక్నాలజీతో, మరి అంత మనం వేసామా, ఇవన్నీ కేబుల్స్ వేసామా, లేదా రాబోయే కాలంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగా సహకరిస్తుంది ఈ డిజిటలైజేషన్ ఇండియాకి, మరి రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు వారికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు మనకు సహకారం అందిస్తుంది అనేది కూడా చాలా ఆధారపడి ఉంటుంది. మీరు ఇంకోటి మిషన్స్ కూడా ఈ రోజు బ్యాంకులు చిన్న వాళ్ళకు కూడా ఇప్పుడు మిషన్స్ ఎన్నో మనం అలాట్ చేస్తా ఉన్నాం. వాటిని ఇంకా ఎక్కువ ప్రొడక్షన్, మీరు అన్నట్టు నాణ్యమైన మిషన్స్ ఇవ్వాలి. ఈ రోజు నేను ఒక షాప్ లో పర్చేజ్ చేస్తే 3 సార్లు అన్నా కానీ అది సర్వర్ ఏదో పనిచేయలేను, అటువంటి టెక్నాలజీ రాకుండా ఇబ్బందులు ఇవన్నీ ఉన్నాయి. తప్పకుండా చేయాల్సినటువంటి కార్యం ప్రభుత్వాల మీద ఎంతో ఉంది, అది చేయడానికి ముందుకు వస్తున్నాయి. కాబట్టి రాష్ట్రాలు మనం చేద్దాం, దానికి మీలాంటి వాళ్ళ సహకారం ఉంది కాబట్టి ఇంకా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు. ప్రస్తుతం అంతా జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి గారు. డిజిటల్ వైపుకి 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఒకళ్ళు పర్సు స్టార్ట్ చేశారు, ఇంకొకళ్ళు అంటే పర్సు కలిపి స్టార్ట్ చేసింది ఆంధ్ర గవర్నమెంట్. వీళ్ళైతే టీ వ్యాలెట్టే తయారు చేస్తున్నారు. ఇట్లాంటివి చూసిన తర్వాత మార్పు వస్తుందని ఆశిస్తుందా? డెసిషన్ తీసుకున్నదేమో కేంద్ర ప్రభుత్వం, ఇంకా వాళ్ళు డెసిషన్ మార్చుకోనంత వరకు ఏదో ఒక ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. కాబట్టి వాళ్ళ ప్రభుత్వాలు చేసే కృషిని మనం వచ్చేసి తప్పుపడడానికి లేదు. కానీ ఓవరాల్గా ఇది ఎంతవరకు క్యాష్లెస్ సొసైటీ అనేది మనం ఆలోచిస్తే, ఇంతవరకు ప్రపంచంలో క్యాష్లెస్ నగదు రహిత దేశం అంటూ 100% ఒక్కటి కూడా లేదు. మనము టాప్ 10 కంట్రీస్ తక్కువ నగదు ఉండే దేశాలు తీసుకుంటే సింగపూర్ నంబర్ 1లో ఉంది, అది 61% నగదు రహిత, మిగతా 39% నగదు. ఇంకా పెద్ద దేశాలు తీసుకుంటే చైనా కేవలం 10%, అమెరికా 45%, రష్యా కూడా ఎంత 14%, మంది 2%. కాబట్టి సింగపూర్ లాంటి చిన్న దేశంలోనే అర్బన్ అంత మొత్తం అర్బన్, అటువంటి చోట్లనే
61% నుండి 100%కి పోవాలంటే ఫేజ్డ్ మేనర్ పోతున్నారు. అలాంటిది ఇంత పెద్ద దేశంలో, రూరల్ ఇండియా ఎక్కువ ఉండే దేశంలో 2% నుండి ఒకేసారి 100%కు పోవడం అనేది అది నిజంగా అంత ఆచరణ సాధ్యమైతే మిగతా దేశాలు కూడా అర్బన్ దేశాలు గవర్నమెంట్ అనలేదు చేసిండేది. కాబట్టి ఇది గవర్నమెంట్ 100% అనలేదు కదా, మాక్సిమం అవి వాడదాము, అదొక దాన్ని ఇప్పుడు ప్రెసెంట్ వాడుకోమంది, నెక్స్ట్ నోట్లు తీసేస్తామని కూడా క్యాష్లెస్ సొసైటీ దిశగా ముందుకెళ్దామని చెప్తోంది. ఇక్కడ దానికి సంబంధించి మనం తీసుకుంటే ఇప్పుడు నెలకు 300 కోట్ల నోట్లు ప్రింట్ చేసే కెపాసిటీ మనకుంది. మొత్తం 4 ప్రింటింగ్ మిషన్స్. ఓవరాల్ గా 6 నెలలు పడుతుంది. ఓవరాల్ గానే 6 నెలలు పడుతుంది అన్ని నోట్లు కావాలంటే. అన్ని బ్యాంకులో ఉంటే గొడవ లేదు కదా. లేదు. అదే సమయంలో ఒకవైపు అదే పరిస్థితి ఉంటే మరొక వైపు క్యాష్లెస్ సొసైటీనప్పుడు ఈవెన్ ఆ 22,000 కోట్ల నోట్లను కూడా ప్రింట్ చేసే ఉద్దేశం లేనట్టు కనపడతా ఉంది. చెప్పాడు కదా. కాబట్టి ఇది కరెన్సీ ప్రింట్ చేయమని కూడా చెప్తున్నా. కాబట్టి దీన్ని బట్టి ఇప్పటికే 86% పెద్ద కరెన్సీ, మిగతా అంతా కలిసి 14%. ఆ 14% కూడా కావాల్సినంత సఫిషియెంట్ సంఖ్యలో లేదు. ఇంకా మిగతా తగ్గించినప్పుడు ఆటోమేటిక్గా ఇది ఈవెన్ తక్కువ క్యాష్ సొసైటీ అయినా కానీ ఈ ప్రాబ్లమ్స్ ఇప్పటికే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఒకటి. ఇంకా రెండవది డిజిటలైజేషన్లోకి వచ్చినా కానీ దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఇప్పుడు సైబర్ క్రైమ్ మనం ఏ విధంగా క్యాష్ రోడ్డు మీదకి వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది, అట్లాగే విమానంలో వెళ్తే అది కూలిపోతుంది, ఈ సహజం. అట్లాగే వీటికి కూడా ఒక సమస్య ఉంది. నేను అనేది ఒక పార్టీ కింద, ఒక జాతీయ రాజకీయ పార్టీ కింద ఒక క్యాష్లెస్ సొసైటీ కాకపోయినా కనీసం క్యాష్కి సంబంధించినటువంటి లావాదేవీలు, ఇప్పుడు మీరు చెప్పిన సింగపూర్ కావచ్చు, లేకపోతే అమెరికా కావచ్చు, ఇట్లాంటి చోట్ల అబౌవ్ 10,000కి సంబంధించినటువంటి అమౌంట్స్ అన్ని కూడా కార్డ్ ట్రాన్సాక్షన్స్ నడుస్తాయి. బిలో 10,000 నడుస్తుంటాయి. అది ఎక్కడైనా నో అబ్జెక్షన్. కాకపోతే హైయెస్ట్ డినామినేషన్ కట్టలు పట్టుకుపోయేటువంటి 4 రంగాలు. ఒకటి బంగారం కొనుక్కోవడానికి, రియల్ ఎస్టేట్లకి, కాంట్రాక్టర్లకి, స్కూళ్ళకి, కాలేజీలకి ఫీజులు. ఈ కట్టలు 4 చోట్ల కార్డు ఇస్తే, కార్డు ఆమోదించగలిగితే ఈ దేశంలో సగం నల్లధనం ఆగుతుంది కదా. అలాగే అనుకుంటున్నారా, లేకపోతే ఆగదనుకుంటారా? అయినా కూడా నేను చెప్పేది ఇక్కడ దానికి కూడా సైబర్ క్రైమ్కు అనేక అవకాశాలు ఉన్నాయి. దాన్ని మిస్యూజ్ చేస్తానికి ఇక్కడ ఏ విధంగా నల్లధనము తెల్లధనము ఎట్లా ఉందో అక్కడ ఇంకొక రూపంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ట్విట్టర్నే వచ్చేసి హ్యాకింగ్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ పాయింట్ మీకు మీరు క్యాష్ సొసైటీ ఉందనుకోండి, ఇక్కడ మీరు దీంట్లో నుంచి హ్యాక్ చేసి డబ్బులు తీసుకుంటే వాడు డ్రా చేసుకోవడానికి బ్యాంకుకు పో. క్యాష్లెస్ సొసైటీ అయితే బ్యాంక్ ఇయ్యదు కదా నోట్లుగా, ఇంకేడ చేసుకుంటాడు, వాడి అకౌంట్లో పెట్టుకుంటాడు. మళ్ళీ సైబర్ వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ డబ్బులు మళ్ళీ మీకు వెనక్కే వస్తాయి. అదే మీరు చెప్పినట్టు కనుక ఈ 2%, 5% ఉన్నప్పుడైతే, ఇప్పుడు నైజీరియా వాడు కనుక మీ పేరు అడిగి నెంబర్ తీసుకుని మీ అకౌంట్లో డబ్బులు వేసుకుని ఆడు వెళ్ళి బ్యాంక్కి వెళ్ళి లేకపోతే ఏటీఎంకి వెళ్ళి డ్రా చేసుకుని వస్తున్నాడు. మీరు ఏటీఎంలో 10,000కి మించి డ్రా చేసే సీన్ లేకపోతే 25 కోట్లు కాదు 1000 కోట్లు తీసినాడు ఏం చేసుకోవాలా? అకౌంట్లో ఉంటే వెనక్కే వస్తుంది కదా. ఇంకా అప్పుడు ప్రాబ్లం ఏంటి? నా అకౌంట్లో 10 లక్షలు ఉంది, అది ఆ అకౌంట్ లో వచ్చేసి సైబర్ క్రైమ్ తో 8 lakhs నాది నాకు 10 lakhs అనుకుంటా ఉంటా, ఒకడు 8 lakhs వచ్చేసి కొట్టేశాడు అనుకోండి, తీసుకోవడానికి ఉండదు కదా. అదే నేను అనేది, క్యాష్లెస్ సొసైటీ వచ్చి కార్డుకి మీకు ఎంత చేతికంటే పెట్టుకు సావాలి కదా. వాడు ఆన్లైన్ లోనే తీస్తాడు. అదే వాడు ఆన్లైన్ లో తీస్తాడు. ఆన్లైన్ లో ఉంటే ఆన్లైన్ లో ఉంటే అక్కడి నుంచే వెనక్కి తెచ్చుకోవచ్చు కదా. ఎక్కడ ఇప్పుడు మీ అకౌంట్ నా దగ్గర 10 లక్షలు ఆకున్నారు, మీరు బ్యాంక్కి వెళ్ళి 10 లక్షలు డ్రా చేసుకునే అవకాశం ఇస్తే మీరు అవి వాడేసుకుంటారు. అదే మీకు వాడుకునే అవకాశం లేకపోతే మీరు ఇంకో 10 అకౌంట్లకు మార్చిన మెయిన్ అకౌంట్ నుంచి పట్టుకొచ్చి నాకు ఇవ్వచ్చు కదా. చాలా ప్రాబ్లం ఉంటుంది. ఇప్పుడు వాడు వచ్చేసి ఆన్లైన్ లోనే డ్రా చేసుకొని ఎట్లా క్యాష్ తీసుకోడు, ఆన్లైన్ లో మార్చుకుంటాడు. ఎక్కడికి మారినా మళ్ళీ మూలం దగ్గరికి వచ్చి పడుతుంది కదా. వాడు ఇచ్చేస్తాడు. అదే ఎక్కడికి పోతాడు, క్యాష్ రాదు కదా బయటికి. ఇప్పుడు ఏ విధంగా వచ్చేసి 100 కోటి దరిద్రాలకు అనంత కోటి రూపాయలు ఆటోమేటిక్ గా అక్కడ ఫుల్ ప్రూఫ్ వేయాలంటున్నాను. నగదు బ్యాంకులో లాకర్స్ లో పెడతాము, లాకర్ తీసుకుపోతే అదే విధంగా ఇక్కడ కూడా ఫుల్ ప్రూఫ్ సైబర్ క్రైమ్ సైబర్ డిజిటలైజేషన్ పెడతానే ఏదో మొత్తం అయిపోయింది అనుకోవచ్చు. ఒక పార్శ్వం వరకు కరెక్టే, కానీ రెండవ పార్శ్వము ఆ స్థాయికి వచ్చేంత వరకు అనేది ఒకటి ఉంది. రెండవది అక్కడ కూడా ఫుల్ ప్రూఫ్ గా లేకుంటే
మొత్తం మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. దాని గురించి ఇప్పుడు మనకు 2% ఉన్నప్పుడే సైబర్ క్రైమ్ జరుగుతూ ఉంది. మనకు 2% క్యాష్లెస్ సొసైటీనే సైబర్ క్రైమ్ చూస్తా ఉన్నాము. రేపు ఇది ఇంకా పెరిగి 16, 17, 18 వస్తే ఆ మేరకు సైబర్ క్రైమ్ ను ఎదుర్కొనే సాంకేతిక పరిజ్ఞానం కానీ సిబ్బంది కానీ దానికి కూడా మనం ప్రిపేర్ కాకుంటే మరింత ప్రమాదం అంటారు. రైట్, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత క్యాష్లెస్ సొసైటీ దిశగా వేస్తున్న అడుగుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటన్న చర్చ కూడా చూద్దాం. మనం నిత్యం తీసుకునే ఆహార పదార్థాలే దివ్య ఔషధాలు. ఏ వ్యాధికైనా సంజీవనిలా పనిచేసే తరతరాల అద్భుత వైద్యం మన పూర్వీకుల నాటు వైద్యం. సోమవారం నుండి శుక్రవారం వరకు మధ్యాహ్నం 1 గంటకు మీ జెమినీ న్యూస్ లో. ఈ అనురాగ బంధాలకు శుద్ధతతో పాటు మెరుగులద్దుతున్నాయి బ్రాహ్మి, ఆమ్లా, బ్రింగ్రాస్, ఘృతకుమారి, జటామాసి, గోరింటా మరియు నాగకేసర్ ఇత్యాది అమూల్యమైన 21 వనమూలికలతో తయారైన పతంజలి కేశ్ కాంతి మరియు నేచురల్ షాంపూ, ఎలోవెరా షాంపూ, యాంటీ డాండ్రఫ్ షాంపూ, ఇంకా మిల్క్ ప్రోటీన్ షాంపూ. ఇవి జుట్టును చేస్తాయి కుదుళ్ల నుంచి బలంగా. హెయిర్ ఫాల్ మరియు డాండ్రఫ్ ఇత్యాది జుట్టు సమస్యలకు మటుమాయం. ఇకపై చక్కగా మీ జుట్టు కలకాలం వర్ధిల్లు. వెల్కమ్ బ్యాక్. ఒకవైపున కార్డ్లెస్ సొసైటీ దిశగా అడుగులు వేస్తున్నటువంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇప్పుడు కొంతమంది కాల్ చేసి మీ నెంబర్ ఏంటి, మీ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాం అన్న పేరుతో, పక్కన బ్యాంక్ నుంచినేమో మీ డీటెయిల్స్ మేమేమో అడగమర్రు అని మెసేజ్ పెడతారు. అదేమో ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో వాళ్ళకి అర్థం కాదు. ఇటు ఈలో ఫోన్ వస్తుంది, మీ కార్డు నెంబర్ చెప్పండి, మీది హ్యాక్ అయిపోయింది, లేకపోతే మీదంతా బ్లాక్ అయిపోయింది, మీ నెంబరు, వెనకాల నెంబరు, పిన్ నెంబర్ ఇవన్నీ అడిగేస్తున్నారు ఫోన్ నెంబర్తో సహా. ఎట్లా దీనికి ఒక పరిష్కారం? ఇప్పుడు పరిష్కారం అంటే ఇప్పుడు బ్యాంక్ చాలాసార్లు దీని గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేసింది, అవగాహన చాలా పెంచింది దీనికి. అయినా కూడా కొంతమంది కాల్స్ ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాల్స్ వచ్చిన తర్వాత వాళ్ళు కార్డ్ ఎక్స్పైర్ అయిపోయింది, మేము సో అండ్ సో బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మేము మీ డీటెయిల్స్ని అప్డేట్ చేస్తున్నాము, మీ నంబర్ చెప్పండి, మీ సివి నంబర్ చెప్పండి అన్నీ అంటారు. దాని తర్వాత మీకు యాక్టివేషన్ కోడ్ వస్తుంది, అది ఓటీపీ, 1 టైం పాస్వర్డ్, అది కూడా ఇచ్చేస్తున్నారు. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయింది అనుకోండి, అతను ఎంత అమౌంట్ అయినా ఒక 1 టైం ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. మళ్ళీ అతను సెకండ్ టైం చేయాలంటే మళ్ళీ ఓటీపీ. సో ఫస్ట్ టైమే అతను ఎంతో అమౌంట్ అనేది కొట్టేసి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో ఇట్లాంటి వాటిలో ఏంటంటే జనరల్గా వీళ్ళ కాల్స్ అసలు ఎక్కడికి వెళ్ళి వస్తాయి, మన నంబర్స్ వాళ్ళకి ఎక్కడికి వెళ్ళి దొరుకుతాయి, బ్యాంక్ వాళ్ళైతే ఇవ్వరు. రైట్. అదేవిధంగా మన షాపింగ్ మాల్స్కి, రెస్టారెంట్స్కి పోతే మన ఫీడ్బ్యాక్ ఫామ్స్లో మొత్తం మన పేరు, ఊరు అన్ని రాసి ఇచ్చేస్తాం వాళ్ళకి. అటు వాటిలో ఏంటి మన ఫోన్ నెంబర్ కూడా ఉంటుంది, మన ఒరిజినల్ నేమ్ ఇస్తాం, మన యాక్చువల్ నేమ్. సో వాళ్ళు కాల్ చేస్తారు ఆ నంబర్, సో అండ్ సో బ్యాంక్ నుంచి కాల్. ఒకవేళ వీళ్ళు హెచ్డిఎఫ్సి అన్నారనుకోండి, అతని హెచ్డిఎఫ్సి కార్డు ఉండి మ్యాచ్ అయింది అనుకోండి, అతను అన్ని డీటెయిల్స్ ఇచ్చేస్తాడు. కొంతమంది ఏంటంటే హెచ్డిఎఫ్సి అకౌంట్ లేకపోయినా కూడా మీకు హెచ్డిఎఫ్సి అకౌంట్ తో అలాంటి వాటిలో ఏంటంటే వీళ్ళకి అనుమానం వచ్చేస్తుంది, నాకు అసలు బ్యాంక్ అకౌంట్ లేదు, ఇతను ఎందుకు నాకు కాల్ చేసి అడుగుతున్నాడు. అట్లాంటి వాటిలో డిస్కనెక్ట్ చేస్తారు కాల్, ఎందుకంటే అది తెలిసిపోతుంది అక్కడనే. బట్ ఆల్రెడీ అకౌంట్ ఉన్న హోల్డర్స్ కి తెలుసుకోలేరు. అట్లాంటి వాటిలో అంటే బ్యాంక్ చాలా సార్లు అవేర్నెస్ స్ప్రెడ్ చేసింది. ఇది ఎంత అవేర్నెస్ స్ప్రెడ్ చేసినా కూడా ఇంకా పెరుగుతూనే ఉన్నాయి దీనికి. తులసిరెడ్డి గారు చెప్పిన పాయింట్ ఒకటి కీలకమైన పాయింట్. ఇప్పుడు ఒక అమౌంట్ ని వేరే వైపుకి మళ్లించుకునేటువంటి ప్రక్రియలు నెట్ బ్యాంకింగ్ లో అట్లా చేసేటువంటి దానికి క్యాష్లెస్ సొసైటీ ఉంటే సాధ్యమా, లేదు ఇప్పుడున్నటువంటి సిస్టంలో ఆ డబ్బులు మళ్లించుకోవడం సాధ్యమా? ఇప్పుడు క్యాష్లెస్ అంటే అతనైతే ఆన్లైన్ తోటి ట్రాన్స్ఫర్ చేయగలుగుతాడు, అమౌంట్ అయితే తీసుకోలేడు అతను. ఎందుకంటే ఇప్పుడు అమౌంట్ క్యాష్లెస్ మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కటి ఆన్లైన్ అనేది జరగాలన్నమాట. ఇప్పుడు సపోజ్ ఎవరైనా అకౌంట్ హ్యాక్ చేశాడు, అతను అమౌంట్ వేరే అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది, అతను అమౌంట్ డ్రా చేయాలంటే బ్యాంక్ వెళ్ళి డ్రా చేయలేడు, అతను ఆన్లైన్ లో ఏదో వాడుకోవాలి దాన్ని, ఎందుకంటే బ్యాంక్ వాళ్ళు కూడా ఇవ్వాలి రేపు. సో అలాంటి మనకి డ్రాబ్యాక్స్ చాలా జరుగుతాయి. రైట్. అట్లాంటప్పుడు కనిపెట్టడం సులభమేనా? ఒకసారి మన అకౌంట్ లో నుంచి ఒక డబ్బులు ఎవరో లాగేశారు అని తెలిస్తే ఎంతసేపట్లో అయితే మనం కంట్రోల్ చేయగలుగుతాం? ఇప్పుడు బ్యాంక్ లో కూడా తెలుస్తుంది, కాకపోతే బ్యాంకులలో చాలా ఇప్పుడు ఎంక్వైరీస్ చేసిన తర్వాత ఫేక్ అకౌంట్స్ చాలా వెళ్ళినాయి. అంటే అడ్రస్ ప్రూఫ్లు వేరే ఉండడము, అంటే బ్యాంక్ వాళ్ళు ఏంటంటే చాలా మంది బ్లైండ్ గా అకౌంట్లు ఓపెన్ చేసేసారు, చాలా అలాంటి రోజులు కూడా ఉన్నాయి. ఏంటంటే ఆధార్ కార్డ్ అనేది ఒకసారి ఒక బ్యాంక్ అకౌంట్ కి మనం లింక్ చేసిన తర్వాత వేరే తను అదే ఆధార్ కార్డు వాడకుండా ఉండాలి. బట్ చాలా మంది బ్యాంకులు ఏంటంటే బ్లాంక్ యాక్సెప్ట్ చేస్తుంది ఆధార్ కార్డ్. ఒకసారి ఒక ఆధార్ కార్డ్ యాక్సెప్ట్ చేసింటే మళ్ళీ తీసుకోవద్దు అది.
బట్ తీసుకుంటుంది అది. అట్లాంటి వాళ్ళు అంటే క్రైమ్స్ ఎప్పుడైనా జరిగింది అనుకోండి, ఎప్పుడైనా పోలీస్ వాళ్ళు పర్టికులర్ బ్యాంక్ వెళ్ళి చూస్తే మొత్తం అన్ని ఫేక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు ఒక అమౌంట్ సో అండ్ సో అకౌంట్కి వెళ్ళిపోయింది, సో ఈ అకౌంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని తెలుసు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వెళ్ళిన తర్వాత మేనేజర్తో డిస్కస్ చేసిన తర్వాత సో అండ్ సో డీటెయిల్స్ ఇస్తారు. అది ఎంక్వైరీ చేస్తే మొత్తం ఫేక్ వస్తుంది అక్కడ. రైట్. అంటే ఇప్పుడు పాన్ కార్డులు ఫేక్ ఉన్నాయి, ఆధార్ కార్డులు కూడా ఫేక్ ఉన్నాయి, అన్ని ఫేకే ఉన్నాయి. సో ఇట్లాంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం మనకు కష్టం అవుతుంది. రైట్. శ్రీనివాస్ గారు, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్ అయితే ఓ పర్స్ తయారు చేసింది, ఇట్లాంటి వాటికి రిస్ట్రిక్టెడ్ మెకానిజం సాధ్యం అనుకుంటున్నారా? అంటే డెఫినెట్గా ఎప్పుడైతే కొత్త టెక్నాలజీ వచ్చిందో దాంట్లో ఆ టెక్నాలజీని మిస్యూజ్ చేయడానికి కూడా అవతల డెఫినెట్గా కొంతమంది ప్రొఫెషనల్స్ ఉంటారు. అది ప్రతి రంగంలో ఉండదు. అయితే ఇందాక బ్రదర్ సందీప్ గారు చెప్పినట్టుగా క్యాష్ విషయంలో అయితే ఎక్కువగా కూడా అవకతవకలు జరగడానికి అవకాశం ఉంటుంది. అదే కార్డ్ సిస్టంలో అయితే లేదా ఆన్లైన్ సిస్టంలో అయితే ఇమీడియట్గా మన క్యాష్ ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ అవుతుందో అది ఇమీడియట్గా మన సెల్కి మెసేజ్ వస్తుంది. ఇవ్వగానే ఇమీడియట్గా నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు, ఎక్కడ ఏ అకౌంట్ నుంచి ఎక్కడికి వెళ్ళిందో దాన్ని ఇమీడియట్గా బ్రేక్ చేయడానికి వాళ్ళ టెక్నాలజీ ఉంది వాళ్ళ. అంటే దీనికోసం మనం ఒక 10 days 1 month మనం వెయిట్ చేయాల్సిన పని లేదు. ఇమీడియట్గా విత్-ఇన్ మినిట్స్ కాకపోయినా ఒక సేమ్ డేలో అయితే మటుకు డెఫినెట్గా చేయొచ్చు. ఎప్పుడైతే ఆ అమౌంట్ కన్సర్న్ పర్సన్ కాదన్నప్పుడు డెఫినెట్గా అది మళ్ళీ బ్యాక్ రావడానికి కూడా అవకాశం ఉంటుంది అది. రైట్. అదే క్యాష్లో అయితే ఏమైంది అంటే ఆ క్యాష్ బయటకు వెళ్ళిపోయి డిఫరెంట్ యాంగిల్స్లో బయటకు పోవడానికి అవకాశం ఉంటుంది. అందుకే డెఫినెట్గా వీటిని అధికారులకు కూడా కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ప్రత్యేకించి ఎప్పుడైతే కఠినమైన చట్టాలు ఉన్నాయో ఆటోమేటిక్గా ఎవరైతే ఈ హ్యాకర్స్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. రైట్. తులసిరెడ్డి గారు, సాధారణంగా బ్యాంకుల జాతీయకరణ మొట్టమొదట చేసింది కాంగ్రెస్. ఆ టైంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినాయి. అది మామూలు వాళ్ళకి దీంతో ఉపయోగం ఏంటి, తీసుకెళ్లి పబ్లిక్ సొమ్ము తీసుకెళ్లి దాంట్లో పడేస్తారు అన్నటువంటి మాటలు ఆ రోజున మాట్లాడారు. కానీ తర్వాత దాని ప్రయోజనాలు ఈవేళ సాధారణ ప్రజలందరూ కస్టమర్లు అయ్యారు. అట్లాగే అంతకుముందు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో సంస్థానాల విలీనీకరణ సమయంలో కూడా వాళ్ళ ఆస్తులు ఎట్టా లాక్కుంటారని మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు. అదే సమయంలో ఈ రోజున దేశం అంతా ఒకటిగా ఉందంటే విలీనీకరణ ద్వారానే జరిగింది. ఇట్లాంటిది అలాగే ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చిన రోజున పెద్ద ఎత్తున ఈవెన్ మీ గవర్నమెంట్ని కూల్చడానికి కూడా అవిశ్వాస తీర్మానాలు పెట్టినటువంటి పరిస్థితి. దానివల్ల దేశం నాశనం అయిపోతుంది. అంతా తర్వాత దాని ప్రయోజనాలే వీళ్ళ దేశం అంతా తీసుకుంటుంది. ఇవాళ ఇది ఒక ప్రయోగం. ఇది సక్సెస్ కావాలని కోరుకుంటుందా కాంగ్రెస్ పార్టీ, ఫెయిల్ అవ్వాలని కోరుకుంటుంది? సక్సెస్ కావాలని కోరుకుంటుంది. ఇక్కడ ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ అంటే బ్యాంకుల్లో ప్రజలతో తీసుకురావడం. ఇప్పుడు రివర్స్ లో ప్రజల డబ్బు బ్యాంకైజేషన్ అంటే ప్రజల డబ్బు వచ్చేసి ప్రజలు పొదుపుగా అనేక సంవత్సరాలుగా పెట్టుకున్న డబ్బును వచ్చేసి మొత్తం బ్యాంకు పరంగా చేసినాం. రేపు బ్యాంక్ ఎత్తిపోతే అక్కడ సబ్ప్రైమ్ ఇష్యూ అమెరికా బ్యాంకులు ఎత్తుకుపోవడం సాధ్యమే. స్టేట్ బ్యాంక్, ప్రభుత్వ బ్యాంకులు ఎత్తుకుపోవడం, ప్రైవేట్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ నడిచే వాటి ఇప్పుడు అమెరికాలో జరిగింది ఒక సబ్ప్రైమ్ ఈవెంటే కదా. దాని పర్యవసానం ప్రపంచం అంతా అనుభవించింది. ఇప్పుడు మనకు మాఫీలు బకాయిల మాఫీ వచ్చేసి ఇప్పుడే మనం ఒక దిక్కు నల్లధనము అరికట్టదానం చేస్తున్నాం, ఒక దిక్కు వచ్చేసి అది రైట్ ఆఫ్ ఏ పేరు చెప్పినా కానీ ఒక 62 మందికి కోటీశ్వర్లకు వచ్చేసి 7,100 కోట్లు మాఫీ చేసినవి. రేపు ఈ విధంగా మనము సబ్ప్రైమ్ వచ్చినప్పుడు భారతదేశం ఆర్థిక సంక్షోభం ఎందుకు పోలేదు? మంది పొదుపు సమాజం కాబట్టి ఆల్మోస్ట్ ఎవరీ హౌస్ వైఫ్ ఈజ్ ఏ స్మాల్ బ్యాంక్. ఆ విధంగా ఉంది కాబట్టి మన సమాజం తట్టుకుంది. రేపు ఆ పొదుపు సంస్కృతి పోయి మొత్తము ప్రజల డబ్బు బ్యాంకైజేషన్ చేసినాక రేపు బ్యాంకులు ఎత్తిపోతే ప్రభుత్వాలు వాళ్ళ ఇష్టం బ్యాంకులు ఉండే డబ్బును సంక్షేమ కార్యక్రమాలకు, అభివృద్ధి కార్యక్రమాలకు, వాళ్ళ పాపులిస్ట్ మెజర్స్కో వాళ్ళు వచ్చేసి చేసినప్పుడు సపోజ్ ఎత్తిపోతే అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎలా అంటున్నారు మీరు? ఈ బ్యాంకులో ఉన్నటువంటి డబ్బుని వాడుకోవద్దని ప్రభుత్వం ఏం చెప్పట్లా. కాకపోతే కార్డు సిస్టమ్ ద్వారా వాడుకోండి, ఒక ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా వాడుకోండి, ఒక సిస్టమ్ ద్వారా వాడుకోమంది. కానీ మీరు అదంతా అసలు వాడటానికి వీలు లేదని కానీ లేకపోతే మీరు దాంట్లో ఏం చెయ్యొద్దని కానీ ఏం చెప్పట్లేదు కదా. 1,00,000 కోట్లు ఉన్న వాడుకోవద్దు. నాది ఆడ 10 లక్షలు ఉంది, నువ్వు రోజుకు 2,000 కన్నా ఎక్కువ విత్డ్రాయల్ అంతే, క్యాష్ గా విత్డ్రాయల్. అలాగే అది ఇక్కడే నేను అనేది ఇక్కడే అటువంటి లిమిట్స్ ఎందుకు పెట్టకూడదు అంట. ఈ రోజు వచ్చేసి అప్పుడు వచ్చేసి లైసెన్స్ 50 రోజుల తర్వాత వారానికి 24,000 రేపు అదే విధంగా వచ్చేసి రేపు అంతర్జాతీయ మార్కెట్ లో ముడి చమురు ధర పెరిగింది అనుకోండి, మొత్తం గవర్నమెంట్ వచ్చేసి ఏ డెసిషన్స్ చెప్పలేము. ఇప్పుడు వచ్చేసి $48 మించి ఉండదు అనే ఉద్దేశంతో 2016-17కు 4,48 కోట్లు చమురు దిగుమతి బిల్లు అని చెప్పేసి గవర్నమెంట్ ఒక
అండర్స్టాండింగ్ వచ్చింది. ఇప్పటికే $60 అవుతుంది, రేపు ఇంకా పెరిగే పరిస్థితి ఉంది. అప్పుడు మొత్తం గవర్నమెంట్ యొక్క పరిస్థితి తలకిందులైనప్పుడు ఈ డబ్బులను వచ్చేసేసి ప్రజలకు రెస్ట్రిక్షన్స్ పెట్టి వాటిని బట్టి ఏమైనా కావచ్చు. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ఈ రోజుకు క్యాష్కు ఏ విధంగా లిమిటేషన్స్ పెట్టిందో రేపు ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ కూడా ఆ లిమిట్ పెట్టదని అర్థమేముంది దానికి? నేననేది సరే, మీ అప్రహెన్షన్ పక్కన పెడితే ఈవేళ కోట్ల రూపాయలు కాదు, మీరు 25 కోట్లైనా కొనుక్కోండి, అమ్ముకోండి, వాడుకోమని చెప్తుంది కదా. కాకపోతే త్రూ సిస్టంలో చేయమంటుంది. క్యాష్ పట్టుకపోయి దాంట్లో దాచుకుంటారా? మీరు చెప్పినటువంటిది ఇప్పుడు కార్డుల్లో ఎంత నేరాలు అయితే ఉన్నాయో దేశంలో జరిగేటువంటి 300 నేరాలు డబ్బులు చేత్తో పట్టుకుపోతే పొడుస్తాడు, ఇంట్లో ఉంటే దోచుకెళ్తాడు, మెడలో ఉన్న నగల కోసం రోజు లాక్కుపోతుంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం రోడ్డు మీద బంగారం వేసుకెళ్లకుండా, ఇంట్లో డబ్బులు పెట్టుకోకుండా, అసలు డబ్బులు లేకుండా అయితే నడవం కదా, సహజంగా నడుస్తుంటది. అది వ్యవస్థ అట్లాగే ఉంటది. ఇక్కడ రేపు కనీసం నా వద్ద ఉంది అని కొంచెం ఆ భద్రత మన భద్రత ఉంది. రేపు వచ్చేసి ఒక గ్రామీణ ప్రాంతంలోనికి ఇంగ్లీష్ రాదు, అతనికి ఫోన్ లో వచ్చేసి మెసేజ్లు తెలియవు, వాళ్ళు చెప్పినట్లు ఏమర్థం తెలియదు, వానికి ఆ డబ్బు ఉందో లేదో అనే అభద్రతాభావం వచ్చేసి తర్వాత వాడు వేరే వాడు ట్రాన్స్ఫర్ చేసినాక ఈయనకి ఇమీడియట్ గా మరుసటి రోజు తెలియదు, వానికి ఎప్పుడు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు 6 నెలల తర్వాత అంటాడు. గవర్నమెంట్ హయాంలోనే, తెలుగుదేశం గవర్నమెంట్ హయాంలో కావచ్చు, తర్వాత మీ గవర్నమెంట్ హయాంలో కావచ్చు, ఉపాధి హామీ పథకానికి, డ్వాక్రా పథకాలకి అందరికీ అకౌంట్స్ ఇచ్చారు. తర్వాత జన్ధన్ వచ్చినాయి. ఈ ఉపాధి హామీ అంటే కూలీలు, వాళ్ళకి కార్డు ఉంది, వాళ్ళకి ఇది ఉంది, పాస్బుక్లోనే, బ్యాంకుల అకౌంట్లోనే. ఇంకా వాళ్ళు తెలియదు, ఏమి జాతకాని వాళ్ళని మీరు ఎట్లా నమ్ముతున్నారు? ఇప్పుడు నాకు కూడా కార్డు ఉంది, నాకు వచ్చేసి బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయి. నేను ఇంతవరకు ఏటీఎం అకౌంట్ చూడలే. ఏటీఎం నేను ఏటీఎం ఎట్టుంటుంది కూడా చూడలే ఇంతవరకు. మీ బాయ్ని పంపిస్తే చెప్తున్నాను, అటువంటి వాళ్ళు వచ్చేసి నాకు వచ్చేసి యాక్చువల్ గా అంటే మీకు అవసరం లేదు కాబట్టి ఇప్పుడు అలవాటు పడతారు కదా మీరు. అదే చెప్తున్నా, ఆ అలవాటు పడినంత వరకు నాలాంటి వానికే టైం పడుతుంది. రేపు వచ్చేసి సామాన్య వాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళకి అలవాటు బ్యాంక్కి వెళ్ళి డబ్బులు డ్రా చేసుకుని వస్తున్నారు. వాళ్ళకి అంటే బాయ్ని పంపించి చేసుకుంటారు. తేడా అకౌంట్ ఉండి దాన్ని మాత్రమే చేసుకుని మిగతా అంతా క్యాష్ రూపంలో ఉంది. ఎందుకు చేసుకోలేదు మరి నాళ్ళు? రైట్. ఇప్పుడు డాక్టరా మహిళలకు వచ్చేసి అన్ని రాష్ట్రాల కంటే మనలో ఎక్కువ ఉన్నారు, వాళ్ళందరికీ ఉంది. కానీ అట్ ది సేమ్ టైం మళ్ళా వాళ్ళ ఇంట్లోనే ట్రంకు పెట్టేలోనో ఒంగోస్తు వచ్చేసి డబ్బులు ఎందుకు పెట్టుకున్నారు? కాబట్టి ఆ సిస్టము ఈ సిస్టము అది తెలిసినప్పటికీ మరి ఇంట్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ దాని అవసరం ఉంది. కాబట్టి చిల్లర అంటే బయట అంతా ఇదే వాడుతున్నారు కాబట్టి బయట ఎక్కడ వాడరు అన్నప్పుడు అందులోనే వాడతారు కదా. బయట ఇప్పటిదాకా అన్ని చోట్ల డబ్బుతోనే పని కాదు, ఇప్పుడు డబ్బుతోనే కాదు కార్డుతో పని అవుద్దు అనుకుంటే కార్డు ఇప్పుడు తీసుకుపోతారు కదా అందరూ. ఇప్పుడు ఆల్రెడీ అప్పర్ మిడిల్ క్లాస్ అందరూ కూడా ఏ షాపింగ్ మాల్స్ కి పోయినా, ఏ రెస్టారెంట్లకు పోయినా కార్డే ఇస్తున్నారు, కానీ వాళ్ళు అసలు క్యాషే తీసుకోవాలి. స్వైపింగ్ మిషన్సే దేశానికి కావాల్సింది 10 కోట్లు అయితే ఉండేది 14 లక్షలు. వస్తే అవసరమైతే అది చెప్తాను వచ్చేసి ఇవన్నీ ఓ దిక్కు నేను ముందే చెప్పినట్లు 100 దరిద్రాలకు అనంత కోటి రూపాయలన్నట్లు మనం ఒక విధంగా అనుకుంటే వేరే వాళ్ళు కూడా వస్తారు. దానికి ఫుల్ ప్రూఫ్ లేకుండా పోతే మనం వచ్చేసి పెనం మీద నుండి పొయ్యిలో పడ్డట్టు పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది అంటున్నాం. మన గ్రామీణ ప్రాంతాల్లో చూస్తున్నాం. తులసిరెడ్డి గారు చెప్పిన దాంతో ఒక చిన్న విషయంలో విభేదిస్తున్నాను నేను. ఇవాళ బ్యాంక్స్కి వెళ్తే 90% డ్వాక్రా మహిళలు, అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన వాళ్ళు. అంటే నిజంగా ఇవాళ ఎంకామో ఎంబీఏ చదువుకున్న వాళ్ళకన్నా కూడా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో వాళ్ళు రెగ్యులర్గా ఏమవుతుందంటే డైలీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో లేడీస్ వాళ్ళు డైలీ బ్యాంక్ ట్రాన్సాక్షన్లో జరుగుతుంది, ఏ స్థాయిలో ఏం జరుగుతుంది, ఏ రోజు ఏముంటుందో కూడా వాళ్ళకి తెలుస్తుంది. మనం 6 నెలలకు ఒకసారి వెళ్తే ఎవరిని కలవాలి ఏమిటనే దానికి కూడా కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. అది మనం ఏదో కొంచెం ఫాల్స్గా ప్రెస్టేజ్గా ఫీల్ అయ్యి ఎవరిన పక్కన అడగాల్సి వస్తుంది. కానీ రెగ్యులర్గా వెళ్ళేటువంటి ఎవరైతే అన్ఎడ్యుకేటెడ్స్గా ఉన్నారని మనం అనుకుంటున్నామో వాళ్ళు చాలా బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇష్యూలో మటుకు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వాళ్ళకి ఏ విధమైన ఇబ్బంది అయితే జరగడానికి 99% స్కోప్ లేదు. ఎందుకంటే బ్యాంకు ఆఫీసర్స్తో కూడా వాళ్ళకి మాక్సిమం టచ్ వస్తుంది. ఏ ఇష్యూ జరిగినా కూడా ఫస్ట్ వాళ్ళకే తెలుస్తుంది. మనకు తెలియటానికి టైం పడుతుంది, వాళ్ళకి మటుకు విత్ ఇన్ స్పాట్లో తెలుస్తుంది. అందుకని ఆ లెవెల్లో మటుకు బ్యాంకుల విషయంలో ముఖ్యంగా ఎవరైతే మనం ఈ డ్వాక్రా కానీ ఇంకొకటి అనుకునే విషయంలో మటుకు వాళ్ళకు పూర్తి స్థాయిలో దాని మీద అవగాహన ఉంది. ఇంకా ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున చేయాల్సిన బాధ్యత ఉంది. అందుకే అందుకే ప్రధానమంత్రి గారు కూడా నెట్ బ్యాంకింగ్ సిస్టమ్ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు కూడా
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు దానికి సాధ్యం వహించాలి. మీరైతే చిత్తశుద్ధితో చేస్తారు, 100% రిజల్ట్ వస్తుందనే దాని మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక చైర్మన్గా నియమించి ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడంలో ముందు మీరు చొరవ తీసుకోవాలని చెప్పారు. ఆ పరంగా ఆయనకు ఉన్నటువంటి కమిట్మెంట్గా డెఫినెట్గా ఇలాంటివన్నీ కూడా సాల్వ్ చేస్తారని చంద్రబాబు నాయుడు గారు మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. ఒకటి సాయి గారు, మనము తులసిరెడ్డి గారికి అయినా ఎవరికైనా అందరికి తెలిసిన విషయమే, రైతాంగం వెనకట మోటార్బైల్ కొట్టి నీళ్లు తోడినాడు. తర్వాత మోటార్లు వచ్చినాయి, పంపింగ్ వ్యవస్థ వచ్చింది, ఎలక్ట్రీషియన్, స్టార్టర్, వాటిని కూడా వ్యతిరేకించారు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మోటార్ మెకానిజం కూడా రైతులు ఒకవేళ ఎలక్ట్రీషియన్ కాకపోయినా, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కాకపోయినా, డిప్లొమా లేకపోయినా, ఐటీఐ లేకపోయినా, ఇంజనీర్ కాకపోయినా మోటార్లను కూడా రిపేర్ చేసుకునే స్థాయికి ఎదిగినారు. మనం ఎప్పుడు కూడా ఒక హోప్, అంటే రిఫార్మ్స్ తెచ్చేటప్పుడు మనం హోప్ వెళ్ళాలి. ఈరోజు మీరు డిజిటల్ కార్యక్రమం సరే అంటే నేను కొంత ఇది టచ్లో చెప్తా ఉన్నాను, రాహుల్ గాంధీ గారు కూడా 3 సార్లు లైన్ కట్టినారు ఏటీఎం దగ్గర. ఇప్పుడు అవసరం ఏర్పడింది, మరి ఇంతకుముందు ఆ కార్డు యూజ్ చేస్తారా లేదా, ఇప్పుడైతే కార్డు యూజ్ చేస్తా ఉన్నా. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, కొంత మీరు ఇంతకుముందు అడిగినప్పుడు ప్రభుత్వాలే కూలిపోయినాయి అన్నప్పుడు నాకు గుర్తొచ్చింది, 50 లక్షల రూపాయల నోట్ల కట్టలు రేవంత్ రెడ్డి గారు తీసి టేబుల్ మీద పెట్టడం టీవీలలో చూసాం మనమైతే, ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలమైతే. మరి ఆ 50 లక్షల రూపాయలు రేపు ఉండే కదా కార్డ్ సిస్టంలో ఇవ్వాలి ఎమ్మెల్యేలను కొనాలంటే. అంటే ఇవన్నీ ఎరాడికేట్ అయ్యడానికి నేను ఏమంటున్నాను, సరే అయిపోయింది, మనం ఇక్కడ విమర్శల గురించి అట్టలేను, కానీ ఇవన్నీ ఎరాడికేట్ అవ్వడానికి ఒకవేళ ఇప్పుడు దేశ జాతీయ రాజకీయ పార్టీలు మాట్లాడేటప్పుడు ఒక్కొక్కసారి నాకు కూడా చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది. పార్లమెంటులో చర్చను రానివ్వట్లేదు, చర్చ చేయడానికి వారు ప్రయత్నించట్లేదు, ఇద్దరు కలిసి ప్రజల్ని ఫూల్ చేస్తా ఉన్నారు. పదే మేము నోటీసులు ఇచ్చినాం, టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ పార్లమెంట్లో ఉన్న మా పార్టీ ఎంపీలు చర్చలు జరగాలనే ప్రయత్నాలు ప్రాంతీయ పార్టీలు చేస్తూ ఉన్నాయి కొన్ని రాష్ట్రాలకు చెందినటువంటి. ఈ రోజు నేను ఏమంటానంటే జాతీయ పార్టీలకు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన దాన్ని తీసుకుందాం మనం. కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఏమంటుంది, ఇది క్యాష్లెస్ సొసైటీ కాదు, ఇది చెయ్యలేము, ఇది అంటే ఒక రకమైనటువంటి నెగటివ్. ఎందుకు మనకు ఇప్పుడు 85% నోట్లు ఉన్నాయి, ఎందుకున్నాయి 85% నోట్లు అంటే మీ పరిపాలనలో 85% నోట్లు క్యాష్లెస్ కాకుండా క్యాష్ ప్రభుత్వాన్ని మీరు ఎందుకు చేశారు? ఇప్పుడైనా చేయడానికి ఎవరో ఒకరు ఆరంభిస్తున్నారు కదా, ఒక నిర్ణయం తీసుకున్నారు కదా ప్రధానమంత్రి గారు, మనం స్వాగతిద్దాం. ఇప్పుడు ఇవ్వాల్సింది మనం ఏంటి, సూచనలు. అయ్యా ఇక నువ్వు కార్డ్స్ తెస్తే రైతులు ఎట్లా వాడుకోవాలి, నువ్వు ఏ రకంగా ఎడ్యుకేట్ చేస్తావు, ఏ సంస్థల ద్వారా చేస్తావు, స్కూల్స్లలో చేస్తావా, స్వచ్ఛంద సంస్థల ద్వారా చేస్తావా, లేదా గవర్నమెంట్ ద్వారా చేస్తావా? ఫస్ట్ ఒక ఫేస్ మేనర్ తీసుకోండి. ప్రభుత్వం స్టేట్కి సంబంధించినటువంటి రెవెన్యూ కలెక్షన్స్ అన్ని కూడా కార్డ్ సిస్టంలో తీసుకుందాం. ఆ తర్వాత ఇప్పుడు మీరు ఇంతకుముందు మాట్లాడినప్పుడు ఇప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ శాఖనే మనం తీసుకున్నట్టయితే ఒక ల్యాండ్కి కార్డు మీద మనం పేమెంట్ చేసినట్టు అయితే మనం అక్కడ వేరే అమౌంట్ ఉండదు. ఇంకా ఇప్పుడు ఇన్ని నోట్ల కట్టలు తీసుకెళ్తే ఎన్ని అఫెన్సెస్ జరుగుతూ ఉన్నాయి, ఆ రకంగా ట్రాన్సాక్షన్ ఉండదు. ఒక ల్యాండ్ పర్చేస్ కానీ ఇంకోటి, ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజ్. చెయ్యరేమో, రాదేమో, పోదేమో, దీనికంటే కూడా సరే ఒక పరిణామం. వివిధ దేశాలలో సక్సెస్ మనమే పర్సంటేజ్లు చెప్తా ఉన్నాం. సింగపూర్లో ఇంత పర్సంటేజ్ ఉంది, అమెరికాలో ఇంత ఉంది. ఈరోజు అమెరికాకు పోయిన పేరెంట్స్ రైతుల పిల్లలు అమెరికాలో చదువుకుంటే ఎంఎస్ చేసిన తర్వాత వీళ్ళు చూడడానికి వెళ్తే అక్కడ తప్పకుండా వారి సిస్టాన్ని అడాప్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. మనకు ఫోన్లు కూడా ఈ మధ్యన మీరు చూస్తాను, టీవీలు రిమోట్లో మనం ఏ ఛానల్ పెడితే ఎన్ని వస్తున్నాయి నెంబర్స్తో సహా. ఏ చదువు లేనటువంటి వాళ్ళు రిమోట్స్ ఆపరేట్ చేస్తూ ఉన్నారు, సెల్ ఫోన్ ఆపరేట్ చేస్తా ఉన్నారు. సెల్లో గేమ్స్ చిన్నపిల్లలు మీరు చూస్తే 3rd క్లాస్ ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వీరికి బాగా తెలుసు గేమ్స్ ఆడుతూ ఉన్నారు. గేమ్స్ లో ఎంత టెక్నాలజీ అండి, మరి ఆ సెల్లులో ఎంత చిన్న పిల్లలు చిన్న బ్రెయిన్ వాడినప్పుడు పెద్దవాళ్ళు నేర్చుకోవడానికి మనం సాయంత్రం పూట ఆ రోజు ఎడ్యుకేట్ చేశాం కదా, మనం ఏంటి ఈవినింగ్ మనం రాత్రి పూట పాఠాలు చెప్పడము రైతులకు కానీ వీళ్ళకి కానీ, అటువంటి సిస్టమ్ ఏదైనా చూద్దాం. మనం చూసి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇప్పుడు ముందుకు వస్తా ఉన్నాయి. కన్స్ట్రక్టివ్ సూచనలు విద్దాం. నిజమే ఒకవేళ కరప్షన్ కి కానీ దీనికి మాత్రం పోయేది ఉంటే, ఈ రోజు మాల్యా లాంటి వ్యక్తులు కోట్లాది రూపాయలు ముంచిపోతే ఇప్పుడు రైట్ ఆఫ్ 8,000 కోట్ల రూపాయలు చేయాల్సి వస్తే వాటి మీద పోరాడదాం. నిజంగా కూడా మేము కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్పిఏ అకౌంట్స్ ఉన్న వాళ్ళు కేబినెట్ ప్రభుత్వంలో ఉన్నారు, దాని మీద పోరాడండి. ఎందుకు పోరాడారు? మరి మాల్యా గారికి ఎప్పుడు అకౌంట్స్ ఇచ్చినారు, ఎప్పుడు లోన్స్ శాంక్షన్ అయినాయి, ఇప్పుడు ఎట్లా? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యూపీఏ ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో అప్పులు చేసినాడు, ఆ అప్పులు తీర్చకుండా పోయింది ఎప్పుడు? ఎన్డీఏ ప్రభుత్వంలో. అంటే ఈ 2 జాతీయ పార్టీలు కానీ 2 జాతీయ పక్షాలు కానీ పరిపాలనలో వాళ్ళు ఉన్నప్పుడు వీరు ఒరగబెట్టింది ఏం లేదు దేశానికి. ఫెడరల్ స్ఫూర్తితో అంతో కొంత ఇప్పుడు ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలు కొంతమంది ముందుకొచ్చి చేస్తా ఉన్నారు, వినూత్నంగా సలహాలు ఇస్తా ఉన్నారు. జాతీయ పార్టీలకు సలహాలు ఇస్తున్నామండి. ఇప్పుడు నిర్ణయం తీసుకున్న ముందు ఇంకొకటి మీకు చెప్తా, ఎన్డీఏ మరి ఏ డిస్కషన్ చేసి నిర్ణయం తీసుకుంది? నిర్ణయం తీసుకున్నాక మేము ఒక ఒపీనియన్ ఇచ్చినాం.
ఎస్ జిహెచ్ఎంసీ ఇవి కరెంటు ఈ ట్యాక్సులన్నీ వసూలు చేస్తే స్టేట్ రాష్ట్ర ప్రభుత్వాలకు రెవెన్యూ కొంతనన్నా మిగులుతుంది అంటే అప్పుడు ఆలోచనకు వచ్చి నిజమే కదా అని ఆలోచించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం అంటే ఇంత పెద్ద దేశాన్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి మరి ఒక రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా పాటించలేకపోయింది. అందులో మేము ఏమన్నామంటే రాష్ట్ర ప్రభుత్వాలను కన్సల్ట్ చేయాల్సింది మీరైనా కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు కాబట్టి మమ్మల్ని విశ్వాసంలోకి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రులతో సమాలోచనలు జరిపి చేసి ఉంటే బాగుండేది. అట్లీస్ట్ నేను అంటున్నా ఇప్పుడు అంటే మోడీ గారు మార్చారన్నా మీరు ఇప్పుడు అనేది నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వారి నిర్ణయాన్ని కూడా వ్యతిరేకించారు. వారు ప్రజలు ఎన్నుకున్న ప్రధానమంత్రి ఇక్కడ ప్రజలు ఎన్నుకున్న ముఖ్యమంత్రి నమ్మకం అయితే ఉండాలి కదా. మా దగ్గర నోట్లు ఎక్కడండి మేము 2.5 ఏళ్ల పార్టీ ఈ రోజు దేశాన్ని 30 ఏళ్ళు 60 ఏళ్ళు 70 ఏళ్ళు పరిపాలించిన పార్టీల దగ్గర సాయి గారు మా దగ్గర ఏం లేవండి. మేము పరిపాలనలోకి వచ్చిందే 2.5 ఏళ్ళు. మీ దగ్గర డబ్బులు ఉండటం కాదు మీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉద్యమాలు చేసి రోడ్ల మీద మా పార్టీ దగ్గర డబ్బులు ఉంటాయంటే దేశాల్లో ఎంపీల పేర్లు చెప్తారు. ఒకవేళ మీ పార్టీలో ఉన్న పార్టీ దగ్గర మరి అన్ని కోట్లు ఉంటే జాతీయ పార్టీలోనైనా దేశాన్ని వెళ్ళిన పార్టీల దగ్గర ఎల్లు ఉండాలి సాయి గారు. అలాగే ఏ పార్టీలోనైనా కోటీశ్వర్లు పెడదాం వాళ్ళందరికీ ఇస్తే నడుస్తుంది. ఇప్పుడు అట్లా కాదు కానీ ఒక్కటి మాత్రం నిజం ఒకవేళ ఈ పోస్ట్ ఆపరేషన్ అయినాక తర్వాతనైనా ముఖ్యమంత్రి ఆలోచన తీసుకుంటే ఒక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది కేసీఆర్ గారు చక్కగా ఇచ్చారు. మేము ఒక్కరం ఇస్తే ఇన్ని పథకాలు చేశారు కదా జరుగుతా ఉన్నాయి కదా ఇంకా అన్ని రాష్ట్రాలు మాట్లాడుతూనే ఉంటది. తెలుగుదేశం పార్టీ మటుకు స్వాగతిస్తుందండి. ఎందుకంటే ఈ విషయం కేంద్ర మంత్రులతో ఎంపీలతో ఎమ్మెల్యేలతో కేబినెట్ సెక్రటరీలతో అందరితో డిస్కస్ చేస్తే బ్లాక్ మనీ అంతా కూడా ముందే వైట్ మనీ అయిపోతుంది. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకునేటప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థను తీసుకుని మోడీ గారు నాకు ఒక అడ్వకేట్ గా కూడా విసుగొస్తుంది. తెలుగుదేశం పార్టీని నేను ఒకటే క్వశ్చన్ సీనన్న మీకు కూడా దయచేసి చెప్తా ఉన్నా. మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం మీరు మాకు కేంద్ర ప్రభుత్వము మేము ఏదో స్వాగతిస్తున్నామని సెపరేట్ గా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయం తీసుకోవడంలోనే భాగస్వామి మీరు ఫలితాలు కానీ మంచి జరిగితే బాధ్యత తీసుకోండి. తర్వాత తీసుకున్నారు తప్పితే కేంద్ర మంత్రులకు కూడా ముందు నిర్ణయం తెలియదు. ఈ జాతీయ పార్టీలు పరిపాలించిన కాలంలోనే చంద్రమండలం మీద త్రివర్ణ పతాకం ఎగరవేశాం, అంగారకులకు మీద పోతున్నాం. జయలలిత లాంటి వాళ్ళకు ఎక్మో లాంటి పరికరం కూడా ఈ ప్రాంతీయ పార్టీ పరిపాలించిన ఇక్కడ సంకీర్ణ యుగంలో దేవగౌడ గారు ప్రధానమంత్రి. ఒకటి మీరు అంటే తీవ్రమైన ఆరోపణ ప్రాంతీయ పార్టీలు నేను నమ్మిన వాడిని ఏంటంటే ఫెడరల్ స్ఫూర్తిలో ప్రాంతీయ పార్టీలు రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటైన సమాఖ్యనే మంచిది దేశానికి. ఏకఛత్రాధిపత్యంగా వచ్చే ఒక జాతీయ పార్టీ పరిపాలన మంచిది కాదని నమ్మేవాడిని. కాబట్టి మీరు అన్న మాటల్లో నేను ఏమంటున్నా అంటే దేవగౌడ గారు ప్రధానమంత్రి అయినారంటే సమర్థత మీద ఆధారపడుతుంది తప్ప ఇది ప్రాంతీయ పార్టీనా జాతీయ పార్టీనా ఒకటి కాదు. నాయకుని యొక్క సమర్థత మీద ఆధారపడి ఉంటుంది. అది ఎవరైనా కావచ్చు. వచ్చేసి ఇక్కడ రాజీవ్ గాంధీ పీరియడ్ లోనే సాంకేతిక అనేది ప్రారంభమైంది అందరికీ తెలుసు. ఈ దేశాన్ని ఇప్పుడు కొత్తగా మోడీ గారు వచ్చేసి గతంలో వాజ్పేయి గారు 6 ఏళ్ళు పరిపాలించలేదా? కాబట్టి గతంలో ఏదైనా జరిగిందంటే అది కాంగ్రెస్ కి ఎంత అన్వయిస్తుందో వాజ్పేయి గారి ప్రభుత్వం అన్వయిస్తుంది. ప్రభుత్వంలో నిర్ణయాలు జరగలేదా? ఇక్కడ మేము చెప్పేది వచ్చేసి స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. మనం వచ్చేసి ఒకటి ముందుకు పోయేటప్పుడు దాని రిపర్కషన్స్ కూడా జాగ్రత్తగా పోవాలా. ఆ రిపర్కషన్స్ ను మనము పోయేటప్పుడు దాన్ని కరెక్ట్ గా అనలైజ్ చేయలేదు, ఆ ఎస్టిమేట్ కాడ తప్పు జరుగుతుంది అనేది మా ఒక్కటి ఏమనిపిస్తుంది అంటే సాయి గారు నాకు కూడా ఆనాడు ఆ యూపీఏ ఎన్డీఏ ఏదైతే సంకీర్ణ ప్రభుత్వాలు వచ్చినాయో మళ్ళీ ఈ ఏకఛత్రాధిపత్యం ఉన్న కాంగ్రెస్ బీజేపీ కాకుండా ఈ రాష్ట్రాలతో ఏర్పడే సమాఖ్య రావాలే. మా కేసీఆర్ లాంటి వాళ్ళు ప్రధానమంత్రి అయితే ఈ దేశానికి ఇంకొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు. ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు అప్పుడు ఒక మాట చెప్పారు, 100 రూపాయల్లో పంచాయతీకి వెళ్ళేది 20 రూపాయలు మాత్రమే, 80 రూపాయలు పక్కదారి పడుతుంది, దళారుల చేతులు కలుగుతుంది అన్నారు. అంటే ఎలాంటి ట్రాన్సాక్షన్స్ ఉంటే క్యాష్లెస్ ట్రాన్సాక్షన్స్ ఉంటే అలాంటి పరిస్థితి ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పటికైనా కూడా దేశాన్ని 8 సంవత్సరాలు పరిపాలించి ఎలాంటి మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు డెఫినెట్గా దాన్ని స్వాగతించాలని కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది రాజకీయాలకు అతీతంగా మరి ఏది ప్రాంతీయ పార్టీలే కాదు, ఇవాళ బీహార్లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారు కూడా మరి సరే ఉన్నటువంటి మన కేసీఆర్ గారు కూడా
చంద్రబాబు నాయుడు గారు అంటే మేము దాంట్లో మేము మిత్రపక్షంగా ఉన్నాం అంటే అపోజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది దేశం యొక్క ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఇది చాలా ఉన్నతమైన నిర్ణయం, దీన్ని బలపరచాలని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికన్నా వారి యొక్క మైండ్ సెట్ ని మార్చుకుని దీన్ని నెగటివ్ గా ఆలోచించకుండా దేశం ఉన్నతమైన మేము ఆశిస్తున్నాము. అదే ముందు జాతీయ విపత్తు అన్నాడు, అంతకంటే పెద్ద పదం ఇంకోటి లేదు. అది వాడికి చంద్రబాబు నాయుడు గారు. పబ్లిక్ రెస్పాన్స్ ఒకసారి చూద్దాం. మనోహర్ విశాఖపట్నం నుండి ఫోన్ లైన్ లో ఉన్నారు. మనోహర్ గారు చెప్పండి. నమస్కారం అండి, నా పేరు గిరిజ. హలో చెప్పండి మనోహర్ గారు, మీరు నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చాలా చాలా మంచి కార్యక్రమం పెట్టారండి. ఇది ఎప్పటికైనా మార్పు అనేది జీవితంలో అనివార్యం అండి. నేను మనం ఆహ్వానించాలి ఎప్పుడైనా సరే. తర్వాత రైతులందరూ కూడా గ్రామీణ ప్రజలు చాలా బ్యాక్వర్డ్ అయిపోయారు. మనం ఇక్కడ సిటీలో కూర్చొని అనుకుంటే కాదండి, వాళ్ళు చాలా మోడర్న్ ఉన్నారు. వాళ్ళు కూడా మోడర్న్ అవ్వాలంటే ఈ కార్డు సిస్టమ్ తప్పకుండా వాళ్ళకి అందించాలండి. కానీ అందించే ముందు తగు జాగ్రత్తలు తీసుకొని సైబర్ క్రైమ్స్ లో చాలా కంట్రోల్ పెట్టుకొని చేస్తే చాలా అభివృద్ధి చెందుతామండి. లేదా ఇగో మళ్ళీ బ్లాక్ మనీ రొటేట్ మళ్ళీ బ్యాంకులు చేరిపెట్టేట్టు అయిపోతుందండి. అలా కాకుండా అభివృద్ధి ప్రణాళిక వేసుకోవాలంటే ముందుగా తులసిరెడ్డి గారు చెప్పినట్టు, తక్కిన వక్తలు చెప్పినట్టు కూడా మంచి జాగ్రత్త చర్యలు తీసుకుని ముందుకు వెళ్తే జల్దీబాజీ తొందర ఏం లేదు. మనకి హాయిగా చక్కగా ప్రణాళిక ప్రకారం ముందుకెళ్తే చాలా బాగుంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనోహర్ గారు. శాస్త్రి హైదరాబాద్ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. శాస్త్రి గారు చెప్పండి. నమస్కారం సార్, ఫస్ట్ టైం నేను ఆన్లైన్ లో మాట్లాడుతున్నాను. చెప్పండి. సభలో పాల్గొన్న ప్రముఖులందరికీ కూడా నమస్కారం. చెప్పండి. ఇప్పుడు ఈ రోజున మనం భారతదేశంలో క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ సాధ్యం అవుతుందా లేదా అని అనుకుంటున్నాం. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆమె సీనియర్ సిటిజన్. నేను ట్రైన్ లో ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఈ టికెట్ ప్రింట్ అవుట్ కాపీ పట్టుకెళ్ళాను. నాతో పాటు ప్రయాణించిన చాలా మంది ప్రయాణికులు మొబైల్లో మెసేజ్ చూపిస్తున్నారు పిఎన్ఆర్ రిజిస్ట్రేషన్ స్టేటస్. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా తక్కువ బ్యాంక్ అకౌంట్లు లేవు, వాళ్ళకి ఎడ్యుకేషన్ లిటరసీ లెవెల్ బాగలేదు, క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ చేయగలుగుతారో లేదని భయం మనం పడుతున్నాం. రైతు బజార్లో వాళ్ళు స్వైపింగ్ మెషిన్ పెట్టి కూర్చుంటున్నారండి. కాబట్టి మన దేశం బాగా బాగుపడాలి, అందరూ ట్యాక్స్ కట్టి అందరికీ ఫలితాలు అందాలి అంటే పెసిమిస్టిక్ వ్యూస్ తో మనం గవర్నమెంట్ ని డిస్కరేజ్ చేసే కన్నా దాన్ని ఎంకరేజ్ చేసి అందరూ సపోర్ట్ చేస్తే చాలా చక్కగా ముందుకు వచ్చిందని నా అభిప్రాయం అండి. రైట్, థ్యాంక్ యూ అండి శాస్త్రి గారు. సుధీర్ కాకినాడ నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సుధీర్ గారు చెప్పండి. ఏమంటే ఇప్పుడు చిన్న వాళ్ళు రోడ్డు పక్కనే ఇడ్లీలు అమ్ముకునే వాళ్ళు, చిన్న హోటల్స్ వాళ్ళు ఉంటారండి. ఆ తర్వాత ఫ్రూట్స్ అమ్ముకునే వాళ్ళు కూడా ఉంటారండి. చిన్న కొట్లు పెట్టుకొని తోపుడు బళ్ళతోటి తోసుకుని వెళ్ళే వాళ్ళు చాలా మంది జీవనోపాధి సాగిస్తూ ఉంటారండి. వాళ్ళు స్వైప్ మిషన్లు పెట్టుకోవాలంటే ఎలాగవుతుందండి? వాళ్ళు స్వైప్ మిషన్లు అక్కర్లేదండి, కొత్తగా పేటిఎం లాంటివి వచ్చినాయి. ఇప్పుడు 10 రూపాయలు 12 రూపాయలు టిఫిన్ కూడా ఒక ఫోన్ నెంబర్ కొట్టేస్తే సరిపోతుంది, అందులోకి డబ్బులు వెళ్ళిపోతే వెంటనే మీకు సరికి వెళ్ళిపోతుంది. కాకపోతే అది అలవాటు పడాలంటే నేర్చుకోవాలి. ట్రబుల్ అవుతుంది, వాళ్ళ జీవనోపాధి పోతుంది కదండి. ఎవరికి? ఆ రోడ్డు పక్కన వాళ్ళ గురించి నేను చెప్పేది. 10 రూపాయలు కొనుక్కోవడానికి కూడా దాంతో చేసుకోవచ్చు, ఈ వాలెట్ ద్వారా. కాకపోతే వాళ్ళు కూడా అది ఒప్పుకోవాలన్నమాట, అంతే. బ్యాంక్ అకౌంట్ ఎట్లా తీసుకున్నామో ఈ వాలెట్ అకౌంట్ కూడా అట్లా తీసుకోవాలి. థ్యాంక్ యూ సురేష్ గారు. రాజేంద్ర ఫోన్ లైన్ లో సిద్ధుకున్నారు. రాజేంద్ర గారు చెప్పండి. హలో రాజేంద్ర గారు చెప్పండి. రాజేంద్ర గారు, మీరు టీవీ వాల్యూమ్ తగ్గించి నేరుగా ఫోన్ లో మాట్లాడండి. చెప్పండి. రాజప్రసాద్ మాట్లాడుతాను. అందరికి నమస్కారం అండి. నమస్తే, చెప్పండి. సార్, ఇక్కడ ఈ సిస్టమ్ అనేది చాలా అప్పుడు 500 రూపాయల నోటు 1000 రూపాయల నోటు చేయడం బ్లాక్ మనీ తగ్గించడానికి చేసింది కరెక్టే. అట్ ది సేమ్ టైం ప్రజలు ఎంత కష్టపడుతున్నాం అన్నది చూడడం వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవాళ వ్యాపారులకు కార్పొరేట్ సంస్థలకు ఇదే అని మామూలు పబ్లిక్ అని మధ్య వాళ్ళకి ఉపయోగమే కాదు ఇది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి రాజేంద్ర గారు. ఆదినారాయణ అనంతపురం నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆదినారాయణ గారు చెప్పండి. సార్, అది క్యాష్లెస్ అది జరగదు సార్, అది ఎట్టి పరిస్థితుల్లోనూ సక్సెస్ కాదు. రాంగ్ స్టెప్. ఇప్పుడు నోట్ల విషయంలో తీసుకునేది కూడా 100% రాంగ్ స్టెప్ సార్. ప్రభుత్వం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బ్లాక్ మనీ తీసే విధానం అయితే ఇది కాదు సార్. ఏం చేయాలి పోనీ? బ్లాక్ మనీ తీయాలంటే దానికి వేరే రకంగా ప్రయత్నం చేయాలని. వేరే రకంగా అంటే ఏంటది? వేరేగా అంటే
ఎక్కడెక్కడ బ్లాక్ మనీ ఉంది, ఎవరికి ఎన్ని ఆస్తులు ఎలా తెలుస్తుంది బ్లాక్ మనీ దాన్ని బట్టి పోవాలి సార్. ఇప్పుడు ఎక్కువగా రాజకీయ నాయకుల దగ్గరే సార్ బ్లాక్ మనీ ఉండేది. అది మీరు అంటున్నారు, వాళ్ళేమో మీ దగ్గర ఉన్నాయి అంటుంటారు. లేదు సార్, 100% రాజకీయ నాయకుల దగ్గరే ఉన్నాయి సార్. రాజకీయ నాయకులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు బ్లాక్ మనీ? రాజకీయ నాయకుల దగ్గర ఉన్న డబ్బు బయటకు తీస్తే చాలు సార్. జనం దగ్గర నుంచినే కదా. జనం దగ్గర అయితే లేదు సార్, జనం దగ్గర లేదు. ఇప్పుడు వైట్ జనం అందరి దగ్గర ఉండదండి. ఎవరైతే చాలా చాలా అకౌంట్లు 10,000 కూడా లేని అకౌంట్లు ఉన్నాయి సార్ ఇప్పుడు. రైట్ అండి, థ్యాంక్ యూ అండి ఆదినారాయణ గారు. సురేష్ గూడూరు నుంచి ఫోన్ లైన్ లో ఉన్నారు. సురేష్ గారు చెప్పండి. నా పేరు సురేష్ సార్. చెప్పండి సార్. ఇప్పుడు వరకు ఆన్లైన్ మోసాలు ఎన్ని జరిగి ఉన్నాయి, ఎన్ని క్లియర్ చేస్తున్నారు సార్? అది కొంచెం డీటెయిల్ తెలుసు సార్. చెప్పండి, మీరు చెప్పండి. మనకు ఆన్లైన్ మోసాలు 1,00,000 జరుగుతున్నాయి సార్. దాంట్లో కొన్ని కేసులైనా కంప్లీట్ చేసామా మనం? మనం మాకపోతే మన ఇండియాలోనే ఉంటుంది సార్ డబ్బులు. రోడ్డు మీద కూడా డబ్బులు అలా కాదండి, డబ్బులు జేబులో పెట్టుకుని వెళ్తే పర్సులు కొట్టేస్తున్నారు, నగల మెల్ల వేసుకెళ్తే అయ్యి కొట్టేస్తున్నారు. కాబట్టి రోడ్డు మీదకి డబ్బులు తీసుకెళ్ళడం మానేద్దామా, లేకపోతే పర్సులు తీసుకెళ్ళడం మానేద్దామా? కొట్టేస్తే మన ఇండియాలోనే ఉంటుంది సార్. ఇప్పుడు చైనాలో కూడా పోతుంది మన డబ్బులు. రైట్, ఎక్కడికి పోయినా కూడా వెనక్కి తీసుకురావచ్చు ఆన్లైన్ ఒక్కటే నడిపితే. అదే కాకుండా క్యాష్ గా పట్టుకుపోతే కనుక మీ ఊళ్ళో ఉంటది కానీ మీ జేబుకి రాదు వెనక్కి. అట్లా కలిసి ఇప్పుడు ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది, ఆర్టీసీ బస్ స్టాండ్ లో బాత్రూమ్ పోవాలి, 5 రూపాయలు ఇవ్వాలి. అప్పుడు కూడా అక్కడ కార్డు పెడితే కనుక వస్తుంది. అది కూడా విదేశాల్లో అయితే అది కూడా పెయిడ్ టాయిలెట్, అక్కడ కార్డు గీసేసి వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు కొన్ని లక్షలు మోసపోతున్నాం సార్. అది ఎన్ని ఆన్లైన్ లో ఉంటే ఆన్లైన్ ద్వారానే కదా సార్. అవును, లక్షలకి ఆన్లైన్ లోనే వెళ్తుంది. ఏముంది, క్యాష్ ఎందుకు మీకు? అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా? అట్లా కాదు సార్. నా అకౌంట్ లో డబ్బులు వేరే వాళ్ళు కొట్టేస్తున్నారు. కొట్టేస్తే వెనక్కి వస్తుందండి అకౌంట్ లో ఉంటే. అలా కాదు, మీరు రోడ్డు మీద క్యాష్ పట్టుకుని పోతే తన్ని తీసుకెళ్లారనుకోండి, దిక్కు లేదు. అదే కార్డులో నుంచి తీసుకుపోతే ఎవరి దగ్గరికి వెళ్ళిందో తెలుస్తుంది, మళ్ళీ తెచ్చి మీ చేతికి ఇస్తారు. లేకపోయినా తెలుస్తుంది. మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్ళగానే మీ అకౌంట్ రోజు చూస్తుంటాను నేను వచ్చేసి అకౌంట్ ఎంత రోడ్డు మీద మీ జేబులో పర్సు లాక్కుపోతే ఎవడు పట్టుకెళ్ళాడో తెలియదు కానీ మీ డబ్బులు అకౌంట్ లో నుంచి ఎత్తుకుపోతే మన కళ్ళ ఎదురు వచ్చేసి బంగారు గానీ ఇంట్లో డబ్బు గానీ జేబులో డబ్బు గానీ మన కళ్ళ ఎదురు కనపడేది. అది వచ్చేసి ఉందో లేదో. దొంగతనం గురించి మాట్లాడినప్పుడు డబ్బులు మీరు పట్టి తన్ని లాక్కెళ్తే ఎవడు తేలేడు, పోలీసులు కూడా. అదే గనక రక్షించుకునే శక్తి తెలుస్తుంది. దానికి రక్షించుకునే శక్తి కనీసం వచ్చేసి ఇప్పుడు రక్షించుకునే శక్తి మాత్రమే రక్షించుకునే శక్తి ఆన్లైన్ లోనే ఉంటది. డబ్బులు ఆయన పట్టుకుపోతే ఆయన అకౌంట్ లోనే ఉంటది కానీ క్యాష్ పట్టుకుపోలేడు కదా ఆయన. ఏదో తెలుసు అంటున్నాము, 2% ఎందుకుంది? మనకు డాక్రా మహిళలు ఇంతమంది ఉన్నారు, అయినప్పటికీ వచ్చేసి 100% 2% ఉన్నారంటే వచ్చేసి అంటే అది కూడా వాడడం లేదు. సరే, మీరు ఆ పాయింట్ మీదనే ఉండండి, నేను ఆ పాయింట్ మీదనే చెప్తున్నా. ఇప్పుడు ఒక మలుపు వచ్చేటప్పుడు కొంచెం 2005 సంవత్సరం వరకు కూడా సెల్ ఫోన్ అనేది జీరో ఇక్కడ ఇండియాలో. ఇవాళ 2016 సంవత్సరంలో అసలు సెల్ ఫోన్ లేనోడే లేడు. ఎవరు వాడు అడుక్కు తినే వాళ్ళకి కూడా సెల్ ఫోన్ ఉంది. ఇప్పుడు 10 ఏళ్లలో ఎలా సాధ్యమైంది? ఆ రోజు సెల్ ఫోన్ బ్యాన్ చేసి మనకి అసలు ఎవడు వాడతాడు ఇండియాలో? అసలు సెల్ ఫోన్ వాడతాడా? ఎవడు పెట్టమన్నాడు అన్నారు ఆ రోజున. మరి వాళ్ళు ఎందుకు వాడుతున్నారు? టీవీ. ఆ రోజున టీవీ అంటే ఊళ్ళో ఎవడుందో వాడే గొప్పోడు. ఇవాళ టీవీలో నీళ్ళు ఎవరుంది? ఈ టెక్నాలజీ తీసుకొచ్చింది కానీ ఒక స్లో అండ్ స్టడీగా ఇప్పుడు వచ్చేసి ఒక టర్నింగ్ ఉంటుంది. తిరుక్కోవాలా? నేననేది స్లో అండ్ స్టడీగా వచ్చేసి జాగ్రత్తగా పోవాలా. జాగ్రత్తగా లేకుండా పోతే నాకు తెలుసు అవుట్ అవుతాడు అంతే. ఇండియాలో కరప్షన్ ఏమో 100 కిలోమీటర్స్ సులభంగా పెద్ద తెలిసిన మొగడి మిగతాలకి తెలియదేమో వచ్చేసి ఆ మటుకు ఏమి మన్మోహన్ సింగ్ తెలియదు, చిదంబరం తెలియదు, పెద్ద అమెరికన్ అనుకున్నాడేమో. తెలిసే ఉంటే జరిగినాయండి. ఒకవేళ నిజంగా కాంగ్రెస్ పార్టీ కనుక మీరు మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలోచించండి, 2% ఉంది అంటే దాని కారణం మీరే అయి ఉండాలి. ఇక్కడ దానికి ఎవరు కారణం అంటారు? వచ్చేసి కొంత ఎక్కువ దాన్ని కంట్రోల్ చేస్తారు. ఎప్పుడు 22-23లో దేశం ఐఆర్డిపి కింద ఒక్కటి ఒప్పుకుంటాను. టైంలో ఒక్కటి సార్, ఈ ఐటీ ఏదైతే ఉందో నిజంగా కూడా ఆనాడు హైదరాబాద్ లో వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏదైతే ఐటీ రంగం డెవలప్ అయినప్పుడు
శ్యామ్ పిట్రోడా అని రాజీవ్ గాంధీ గారి సహకారంతో ఐటీకి భారతదేశంలో అడుగులు పడినాయి. మరి ఆ రోజు టెక్నాలజీ గురించి భయపడ్డామా మనం? కంప్యూటర్ యూజర్ ఫ్రెండ్లీ ఉంటుంది, యూజర్ ఫ్రెండ్లీ తయారవుతుంది. మీరు అడగండి, ఐటీ నిపుణులు ఉన్నారు. టెక్నాలజీ వచ్చిన తర్వాత యూజర్ ఫ్రెండ్లీ ఉంటది, అంటే ఒక బటన్ వత్తగానే మిగతా పనులు జరిగేటట్టు విధానంలో వస్తాయి. ఆ రకంగా సాఫ్ట్వేర్ ఇప్పుడు జరుగుతుంటది. జటిలంగా ఉండదు, ఇంజనీరింగ్ చదవాల్సిన అవసరం. నిన్నటిదాకా ఆన్లైన్ కి వెళ్ళాలి. వాళ్ళ పేటిఎం లో మీరు ఫోన్ నెంబర్ నొక్కేసి మెసేజ్ నొక్కితే, సెండ్ నొక్కితే చాలు, డబ్బులు అవతల అకౌంట్ లోకి వెళ్ళిపోతున్నాయి. నిమిషాల మీద వచ్చిన ఫ్రెండ్లీ సిస్టమ్ ఇది. ఎందుకు రాదు? ఇప్పుడు ఎలక్షన్ మిషన్ ఓటింగ్ మిషన్స్ ఉన్నాయి, చర్చా వేదికలకు ఇదే పద్ధతి మార్పు తీసుకురాని వచ్చేసి ఈ రోజు ఇవే పార్టీలు ఏమంటున్నాయి? ఎలక్షన్ ఓటింగ్ యంత్రాలు ఉన్నప్పుడు వారి హయాంలో చేసినప్పుడు ఏమో తప్పులు లేవు, ప్రతిపక్షాలు గగ్గోలు పెడతాయి, ఇందులో ఏదో జరిగిపోయింది మోసం అని. ఆ తర్వాత అంటారు లేదు ఏం మోసం జరిగింది వాళ్ళు అంటారు, మళ్ళీ ప్రతిపక్షం రాగానే వీళ్ళు అంటారు. అంటే టెక్నాలజీని వాడదామా వద్దా అనే క్వశ్చన్. ఎవరు అంటే ఆయన రాష్ట్రాల స్టార్టింగ్ స్టేట్మెంట్ పేపర్లలో సాయి గారు ఈ రోజు ఇంకొక నిర్ణయం తీసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా. మన డైనమిక్ ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకుంటున్నా ఉన్నారు. ప్రతి డిస్ట్రిక్ట్ లో సైబర్ సెక్యూరిటీ సర్వీసెస్ మీద పోలీస్ వీరికి బాగా తెలుసు, దాని సెమినార్ కు పోయినారు, వారిని అడగండి దాని గురించి చెప్తారు. మనం స్వాగతించి దాంట్లో మీ అనుభవాన్ని రంగరించి మోదీ గారికి సలహాలు ఇవ్వాలి పార్లమెంట్ చెప్పాను. సాయి గారు ఇప్పుడు మంచి ఛానల్ కాబట్టి నేను వ్యూవర్షిప్ ఎక్కువ కాబట్టి నేను ఒకటి చెప్తా. ఈ రోజు 59 అయితే 198 అయితే చర్చ దేని మీద చేస్తే ఏంటండి పార్లమెంట్ లో? మీకు ఓటింగ్ అడుగుతున్నారు, ఓటింగ్ అయితే జరిగేదేంది? ఒకవేళ ఇప్పుడు పడేస్తారా? పడేయడానిక చర్చించడానిక? ఒకవేళ ఎందుకు ప్రిపేర్ అంటే ఎందుకున్న ప్రభుత్వం ఓటింగ్ కావాల్సింది ఎందుకు? ఈ సైడ్ అయితే చేయండి, విమర్శిస్తున్నావు, ఆ సైడ్ ఎందుకు ఒప్పుకోకూడదు? నేను ఏమంటున్నా అంటే పార్లమెంట్ లో చర్చ జరగనియండి. ఈ రోజు ప్రాంతీయ పార్టీలు బుద్ధి చెప్తే నేర్చుకునే స్థాయిలో జాతీయ పార్టీలు దేశానికి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో కూడా ఈ దేశం అభివృద్ధి చెందడానికి వాళ్ళకి ఎప్పుడు ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇలాంటి భారతదేశం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మరి రాజకీయ నాయకులు, కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, మాఫియా ఉంది, ఒక పక్కన పాకిస్తాన్, అవతలేపునేమో బంగ్లాదేశ్, కొన్ని దేశాలు కూడా భారతదేశం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి భారతదేశాన్ని పూర్తి స్థాయిలో ఒక ఆర్థిక వ్యవస్థను ఇచ్చేయాలనేటువంటి ప్రమాదంలోకి వెళ్తే ఇలాంటి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఏమీ నష్టం లేదు. ఇలాంటి విషయాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ లో చూడండి, రాజకీయ పార్టీ ఏ పార్టీకైనా ఎమ్మెల్యే ఉన్నారు, ఎంపీ ఉన్నారు, లేదా ఇది ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళ డిపాజిట్స్ కూడా లేకుండా పోతున్నారు. కేవలం వాళ్ళ యొక్క వైఖరికి ప్రజలకు ఎప్పుడైతే వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారో అప్పటిదాకా కూడా కాంగ్రెస్ పార్టీ తప్పదు. చంద్రబాబు నాయుడే కాంగ్రెస్ నుండి వచ్చినోడే, చంద్రబాబు నాయుడు కూడా ఓడిపోయిన 2 మాటలు కాంగ్రెస్ చేతిలో. ఫైనల్ గా ఈవేళ జనాలందరూ ఎక్కువగా వీటి వైపుకి పరిగెత్తే టైంలో వేగంగా యూజర్ ఫ్రెండ్లీ సాధ్యమా కాదా? సాధ్యం సార్ ఇదైతే. రైట్. ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా ఉందో జనాలు కూడా అదే విధంగా ఫాస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం ఇందాక సార్ అన్నట్టుగా పిల్లలే గేమ్స్ అన్ని ఆడుతున్నారు ఫోన్లో ఓపెన్ చేసి. అలాంటిది టెక్నాలజీని ఎడ్యుకేటెడ్ కానివ్వండి, అన్ఎడ్యుకేటెడ్ పిల్లలు వాళ్ళు కూడా వాడుతున్నారు. అంటే లైక్ ఇప్పుడు డిపిఎస్ స్కూల్స్ కానివ్వండి, అదే పల్లెటూరులో ఉన్న పిల్లలు కూడా వాడుతున్నారు. అంటే ఇప్పుడు ఎలా వెబ్సైట్స్ ఓపెన్ చేయాలా, ఎలా ఇవి మనం నేర్పిస్తే ఈజీగా వాళ్ళు ముందు వెళ్ళగలుగుతారు. దాంట్లో ఎలాంటి
ప్రాబ్లం అనేది రాదు మనకి. ఇది పరిస్థితి. మొత్తం మీద ఒకవైపున దేశవ్యాప్తంగా క్యాష్లెస్ సొసైటీ వైపుకి వెళ్తున్నటువంటి సమయంలో అది వేగంగా జరగటం అసాధ్యమని నమ్ముతున్నారు కొందరు, అదే సమయంలో అది సాధ్యమేనని నమ్ముతున్నారు మరికొందరు. మరి ఏం జరుగుతుందన్నది మాత్రం కాలమే నిర్ణయించాల్సింది. ఇది అంశానికి సంబంధించి చర్చ. తాజా అప్డేట్స్ సరికొత్త మరి కాసేపట్లో మేము ముందుంటుంది. చూస్తూనే ఉండండి జెమిని న్యూస్. సీదా మైత్రి కాదిది, జస్ట్ ఒక్కడుగు. ఇది #1 యారీ రే, ఇది #1 యారీ రే. వల్ల కాదని నాకు ఇక్కడే బాగుంది. కానీ ఎగిరెళ్తే ఇంకా బాగుంటుంది సేట్, ఇంకా బాగుంటుంది.